ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ ఈస్ గుడ్, హల్లెలూయా. సో లెట్స్ జస్ట్ బిగిన్ అవర్ సర్వీస్ విత్ అ వర్డ్ ఆఫ్ ప్రేయర్. మనమందరం కూడా కలిసి దేవుని యొక్క మరి ఆత్మని మనం హృదయాలు ఆహ్వానించుకున్నప్పుడే అందరం కూడా కలిసి కొన్ని క్షణాలు మరి దేవుని ఆహ్వానించుకుందాం. ఫాదర్ వి థ్యాంక్ యూ జీసస్. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామని గణపరుస్తున్నాం ప్రభా, మీ నామని స్తుతిస్తున్నాం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. రాజా మీ సన్నిధిలో మేము ఉంటున్నాం ప్రభా, ఎల్లప్పుడూ ఉండాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ రాజా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రావాల్సిన వాళ్ళందరినీ కూడా ప్రభా మీరు త్వరగా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవాది దేవ, రాజులకు రాజా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా మీ నామని కనపరుస్తున్నాం యేసయ్యా, మీ నామ స్తుతిస్తున్నాం యేసయ్యా. తండ్రి, ఫాదర్ వి ప్రైజ్ యు, ఫాదర్ వి వర్షిప్ యు లార్డ్. We thank you Lord for this awesome time you have given to us Lord. We praise you ప్రభా. మరి ఆరాధన విషయంలో ప్రభా, అదే వాక్యంలో సాక్ష్యం నిమిత్తం ప్రభా మేము మా తోడుని నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus. I request the worship team to please come forward. దేవుని నామములో అందరికీ వందనాలు. మరి సాయంత్రకాల సమయంలో పరిస్థితి ఆరాధన పెడుతున్నారు. దయచేసి అందరూ కూడా మరి మాతో కలిసి మరి రాజాని రాజుని మరి ప్రభుని మనందరూ కలిసి స్తుతించి ఆరాధిద్దామండి. గడిచిన 6 మాసములు మరి ఆయన సన్నిధానంలో మనందరినీ కూడా భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచి మరి మరొక నూతనమైన మరి మాసములు మన జీవితాల్లో మరి ఆయన ఇచ్చి ఉన్నారండి. అందరి నిమిత్తమై ఆయనకి వేలాది వందనాలు, వేలాది స్తోత్రములు చెల్లించుకుంటూ మరి ఆయన చేసిన కార్యములు మరి జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులు చెల్లిస్తాం. మనకు ఆరాధన ఒక నిమిషము కళ్ళు మూసుకొని లెట్స్ ఆల్ ప్రే, లెట్స్ ఆల్ ఇన్వైట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ప్రతి ఒక్కరు భాషల్లో మాట్లాడే వారు దయచేసి భాషలో మాట్లాడండి. Let everyone spend just 1 minute time with the Lord. Let's call the name of the Lord here. Let's give thanks to the Lord in this place. Let's all stand as one and invite the Lord of Lords. Thank you for every program. Welcome you to this place, Father God. Praise you, Father.
Jesus
మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నీ సన్నిధానం నాట్యం ఆడుకోకండి ప్రభా దావీదు వరకండి ప్రభా సంతోషంగా జీవించాలని మా ఆశ తండ్రి ప్రభా నీకే వందనాలు యేసయ్యా స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడా హల్లెలూయా ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు అనే పాట పాడుకుంటున్నాను హల్లెలూయా నిన్న నేడు చేయబడి దేవుడు ప్రతి అవసరంలో మరి ఆయన మరి తోడుగా ఉండేటువంటి దేవుడు అంటే హల్లెలూయా ప్రైజ్ యు జీసస్ ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు పాలించు దేవుడు యేసు దేవుడు
రాజు యేసయ్యా. హల్లెలూయా. నీకే స్తోత్రం యేసు. మన ఆరాధనకు వెళ్ళి దయచేసి మీరు కూర్చొని మాతో కలిసి ఆరాధనలోకి ముందుకు వెళ్ళాల్సి కూర్చొని. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకే స్తోత్రం. నిన్ను మేము ఏ రీతిగా ఉంటున్నాం, నీ ప్రేమను కూడా తండ్రి అదే రీతిగా మా పైన భరించు. మమ్మల్ని అనుక్షణము మమ్మల్ని దీవించుకున్నాం. నీ కార్యములను బట్టి, నీ ప్రేమను బట్టి నీకే వందనాలు యేసయ్యా. హల్లెలూయా. ఉండాలి
నా యేసయ్య తండ్రి, మీ రక్తంతో కడిగి ప్రభు మమ్మల్ని శుద్ధులుగా చేసినటువంటి దేవుడు రాజా, మీ పరిశుద్ధతలో జీవించేటువంటి వాక్యాన్ని ప్రభు మాకు కలిగి చేసినటువంటి దేవుడు తండ్రి, నీ ప్రేమతో తండ్రి ప్రభు, మీ ప్రాణముల్ని త్యాగము చేసి తండ్రి మా కొరకు తండ్రి ప్రభు తండ్రి శిలువ యాగమైనటువంటి రాజు తండ్రి, మీరు చేసిన గొప్ప ప్రేమ తండ్రి, గొప్ప త్యాగాన్ని తండ్రి, మేము ఏమి ఇచ్చినా ప్రభు మీరు తీర్చుకోలేదు తండ్రి. కేవలం నిధి పోలి పరిశుద్ధులుగా జీవించిన మేము ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం.
కార్చిన రక్తధారలే మనకి స్వస్థత లభించింది. ఆయన కార్చిన రక్తధారలే మనల్ని ఆయన కుటుంబంలో పాలుభాగస్తులుగా చేశాడు. ఆయన కార్చిన రక్తధారనే మనల్ని శుద్ధుడిగా చేశాడు. హల్లెలూయా. దయచేసి మనమందరం కూడా ఆయన కార్చిన రక్తధారణ నిమిత్తం మన స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం సంగమా. ఆయన చేసిన మేలుల కొరకు, ఆయన చేసిన గొప్ప త్యాగం నిమిత్తం మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయన చేసిన మేలులకు మన స్తుతి గానాలతో ఆయన సన్నిధికి వచ్చి మనం మొరపెట్టుకుంటాము. దయచేసి అందరం కూడా కొన్ని క్షణాలు మీ యొక్క మనమందరం కూడా మన నోటితో స్తుతి గానాలు, స్తోత్రాలు చెల్లించి ఆయన ఘనపరుస్తాం. ఆయన చేసిన మేలులకు మనం ఆయనలాగా ఏం చేయలేం, కానీ మన హృదయాలు ఆయన కనిపించాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తన వేలాది దూతలతో ప్రభా మీ యొక్క తన పరలోకంలో పరిశుద్ధుడు 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 అని తన ఘనపరచబడి ప్రభా మరి మీ నామని ఘనపరుస్తున్నాం ప్రభా. ఆ యొక్క ఆధిక్యత మాకు దయచేసినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క కాల సమయంలో ప్రభా మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. హల్లెలూయా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసతి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. బిఫోర్ యు సిట్ ఐ వాంట్ యు టు డు సంథింగ్. దయచేసి మనమందరం కూడా మన ఎంతమంది నమ్ముతున్నారు ప్రార్థన శక్తి గొప్ప శక్తి అని? మనందరికీ కూడా ప్రార్థన శక్తి గొప్ప శక్తి. మనము గతంలో కూడా ప్రార్థన చేస్తాము, మనమందరము కూడా మరి ఎన్నో మేలులు పొందుకున్నాము. సో దయచేసి గమనించాలి, సంఘాన్ని మనమందరం కూడా కలిసి కట్టాలి. దాని నిమిత్తము మనమందరం కూడా ఏం చేద్దామంటే మనమందరం కూడా ప్రతి ఒక్క చైర్ని ముట్టుకొని, ఏదైతే ఖాళీగా ఉన్న చైర్ని ముట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. దట్ గాడ్ షుడ్ ఫిల్ దిస్ ప్లేస్. Amen. Can you all just దయచేసి అందరం కూడా ఫీల్ ఫ్రీ, అందరం కూడా ఒక్కొక్క చైర్ని పట్టుకొని జస్ట్ ప్రేయర్ చేయండి. Can we do that? Yeah, can we do? God is going to do something amazing in the days to come. Hallelujah. We are so, God has given us everything, and unless the Lord builds the house, the labors, the work is in pain. యెహోవా మరి దయచేసి గమనించాలి, దేవుడు ఇల్లు కట్టినయెడల కట్టువారి ప్రయాసము వ్యర్థం. దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్క చేని ముట్టుకొని మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మతో మనం ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ జీసస్ ఫాదర్. లార్డ్, there is none like you. I want you to move around. I want you to just move and then walk in between the chairs and just touch every chair. That God will do something and God will lead new people. God will lead the people who never knew the name of Jesus. కొంతమందిని దేవుడు మరి ఆహ్వానించడానికి దేవుడు దయచేసి అందరం కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. రకోరమ సందరే కోరియా రాబాబాబాబాబా. Father, we pray that for your mighty anointing upon this place, Father. We praise you, we worship you, O God. Lord, there is none like you, Lord. No one else can touch our hearts like you do, Father. You are eternal, wonderful God, Father. There is none like you, O God. Rama Sandare Kora Rababababa. Prabhu, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబము ప్రభా ఈ యొక్క ప్రార్థన తండ్రి మరి సంఘాన్ని తెలుసుకునేటకు తండ్రి మరి మీరే ఆ యొక్క ఆధిక్యత చేసి ప్రభా పరిశుద్ధాత్మదేవ మీరే నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి సంఘానికి రావడానికి ఎన్నో ఆటంకాలు ప్రభా. ఒకవేళ ఎవరైనా బాధపడి రాలేకపోతే వాళ్ళకి క్షమించి గాయపరిచే హృదయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎంతో మంది ప్రభా అలసిపోయి ప్రభా తన చులకనగా ప్రభా ఎంతో మంది అలాంటి తన భావంతో ఉంటే వాళ్ళ యొక్క తన హృదయాలు మార్చి ప్రభా సంఘం తన దేవుణ్ణి ఆరాధించడానికి తన సంఘానికి రావాలి. ఆ యొక్క మనసు వాళ్ళకి ఆ హృదయం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎన్నో ఆటంకాలు ప్రభా. మరి కొంతమంది క్రికెట్ అని ప్రభా, కొంతమంది చిన్న చిన్న కారణాలను బట్టి రాలేకపోతూ ఉంటారు ప్రభా. ఏదైతే మీ సన్నిధిని రావడానికి ప్రజలు ఆపుతుందో అలాంటి ఆటంకాలన్నీ కూడా తీసివేసి ప్రభా ఆ తండ్రి మరి మార్గం సరళం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ తండ్రి అందరినీ కూడా ప్రభా ఎవరైతే తండ్రి మరి సంఘంలో వదిలి వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా యేసు నామములో తిరిగి రావును గాక ప్రభా. అదేవిధంగా కొంతమందిని ప్రభా మీరు ఆకర్షించి ప్రభా వాళ్ళు కూడా ప్రభా మరి
మీ నామని తెలుసుకోవడానికి ఈ యొక్క సంఘానికి వచ్చును కాక. కానీ మీరే గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అభిషేకము ప్రభా, అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దయచేసి అందరం కూడా ప్రార్థన చేయండి. నీలమైన సిస్టర్ గారు వచ్చి ముందు ప్రార్థన చేస్తారు ఈ యొక్క అంశం గురించి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. సాయంకాల సమయంలో నేను పాల్సని నేను నేను స్తుతించుకుని మహిమపరచుకుని నేను గతించిన వారి నుండి వారి వరకు నేను మమ్మల్ని నేను సురక్షితంగా కాచి కాపాడి నైనా మీరు ఎక్కడ లేకుండా మమ్మల్ని భద్రపరుస్తున్న విధానికి ఎక్కలేని స్థుతులు స్తోత్రాలనైనా ఈ సాయంకాలం నైనా నీ ఆరాధనలోనైనా ఎంతోమంది నైనా రావాల్సి ఉన్నవారు నన్ను తండ్రి ప్రభా, వారందరినీ నేను సకాలంలో రప్పించమని అడుగుతున్నాను నైనా. నీ ఆత్మ వారి మధ్యన సంచరింప చేయమని అడుగుతున్నాను, వారితో మాట్లాడి దర్శించమని అడుగుతున్నాను నైనా. ఎవరైతే నైనా తప్పిపోయి ఉన్నారో నాయన వారిని మళ్ళీ వెతికి రక్షించమని అడుగుతున్నాను నాయన. వారి తిరిగి మళ్ళీ వచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డలోనైనా కఠినమైన మనస్తత్వం తీసివేసినైనా నీ మాంసపు గుణం దయచేయమని అడుగుతున్నాను నాయన. తండ్రి ప్రభువా, తను తాను తగ్గించుకుని వాడు ఇచ్చినబడినన్నా తన తగ్గింపు స్వభావం వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను నాయన. ఎవరైతే నైనా బాధపడి ఉన్నారో నాయన వారిని నైనా తిరిగి మళ్ళీ నాయన నీ ముఖం చూసి నాయన మళ్ళీ తిరిగి నైనా నీ సన్నిధికి వచ్చే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను నాయన. అలాగే నూతన ఆత్మలను కూడా నైనా రప్పించమని అడుగుతున్నాను నాయన. వారు వచ్చినైనా సత్యంతా నిండినైనా మేము సంతోషించే కృపను దయచేయమని అడుగుతున్నాను నాయన. వారితో మాట్లాడి దర్శించమని అడుగుతున్నాను నాయన. ఇంకా అనేక ఆత్మల కోసం నైనా ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డనైనా తెలుసుకుని నైనా సమయాన్నైనా పోనివ్వకుండా మేము సద్వినియోగం చేసుకునే నాయన. అజ్ఞానులే కాక జ్ఞానులే నడుచుకునే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. ఆ కుటుంబ సమేతంగా నాయన నీ సన్నిధికి వచ్చే కృపను దయచేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి దర్శించమని అడుగుతున్నాను నాయన. వారినైనా నిన్ను తెలుసుకునే నాయన ముందుగా నాయన నీ ఆత్మ వారితో నాయన మాట్లాడమని అడుగుతున్నాను నాయన. వచ్చిన ఈ ఆరాధన అంతా నాయన మీరేనైనా స్తుతి గంట మహిమ ప్రభావం ఆరోపించుకోమని అడుగుతున్నాను నాయన. వాటిలో మహిమ పొంది ఉన్నాను నాయన తండ్రి ప్రభునైనా. వాటిలోకి వెళ్ళినట్టుగా నాయన దైవదాసులనైనా సెలవు సాటిన మరుగుపరిచి నాయన ఏడంతరాత్మ శక్తితో మాతో మాట్లాడమని అడుగుతున్నాను నాయన. వినగల చెవులు గ్రహించగల ఆత్మను మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. విని విడిచిపెట్టి వారంగా కాకుండా నాయన మా హృదయమైన పలకల మీద రాసుకుని దాన్ని నెమరు వేసుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను నాయన. నీ ఆత్మ మధ్యన సంచరింపజేసి మాతో మాట్లాడమని నీ సన్నిధిలో మమ్మల్ని అందరినైనా జ్ఞాపకం చేసుకుంటారని యేసు అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రైజ్ లార్డ్, గట్టిగా ప్రైజ్ లార్డ్. మరి వర్షిప్ ఎలా జరిగిందండి? బాగా జరిగితే కొంచెం చప్పట్లు కొడతారా గట్టిగా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నిజంగా వండర్ఫుల్ వర్షిప్. మన న్యూ స్ప్రింగ్స్ ఏజీ చర్చ్ అంటే స్పెషల్, అది మెయిన్ మనకి. సో థ్యాంక్ యూ బ్రదర్ సుశీల్ అండ్ సిస్టర్ సత్య ఫర్ వండర్ఫుల్ వర్షిప్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి మనం ఇంకా ఈ వారం అనౌన్స్మెంట్స్లోకి వెళ్దామండి. దేవుడి కృప వలన మనకి ఇంకో వారం ఇచ్చారు, విచ్ ఈస్ రియలీ. ఇవాళ మనం బల్ల ఆరాధన ఉందండి. సో ఫస్ట్ ఆదివారం కాబట్టి మనం ఎంటర్ అవుతున్నాము. అలానే మరి మిగతా వారం చూసుకుంటే బుధవారం రోజు వి హ్యావ్ ఉమెన్స్ ప్రేయర్ మీటింగ్ అండి. అది ఈవినింగ్ జరుగుతుందండి. సో ఏ ప్రేయర్ మీటింగ్ అయినా మ్యాక్సిమం ఒక సండే తప్ప మిగతా అన్ని మనకి ఫ్లెక్సిబిలిటీ ఉందండి. వేర్ వీ కెన్ జాయిన్ ఆన్లైన్. అంటే ఇంట్లో కూర్చొని మీరు జస్ట్ మొబైల్ నుంచి అయినా పర్లేదు, మీకు నాకు ల్యాప్టాప్ లేదు ఏం లేదు, అక్కడ ఓన్లీ మొబైల్లో జస్ట్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ప్రతి ప్రేయర్ మీటింగ్ మీకు అలానే ఉంటుంది మన చర్చ్లో. సో యూ కెన్ జాయిన్ ఆల్ ఉమెన్. ఎవరైనా అండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా జాయిన్ అవ్వండి. మీరు సిస్టర్ సత్యాన్ని రీచ్ అవ్వచ్చు. షీ విల్ కనెక్ట్ ఆల్సో. అండ్ ఆల్సో మీకు సిస్టర్ జోష్నా ఉందండి. సో మీరు రీచ్ అవుతే తప్పకుండా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. సో అలానే మరి రోజు పొద్దున్నే అండి 6 to 7 మనకి ఆన్లైన్ ప్రేయర్. ఆన్లైన్ అంటే ఇది కాన్ఫరెన్స్ కాల్ అండి. వేర్ యూ నాట్ ఓపెన్ కెమెరా ఆల్సో, జస్ట్ మామూలు కాల్ లాగా తీసుకోవచ్చు. మీరు పనులు చేస్తున్నా కానీ స్పీకర్ మీద పెట్టేసి పనులు చేసుకోవచ్చు.
సో దట్ ఈస్ ఆల్సో బ్లెస్సింగ్ అండి. సో దానివల్ల నిజం చెప్పాలంటే ఎన్నో ప్రేయర్ రిక్వెస్ట్ మన చర్చివి అన్నీ సాల్వ్ అవుతాయండి. ప్రతి ఒక్కరు సాక్ష్యంతో చెప్తున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెప్తే మేము కనెక్ట్ చేస్తామండి. పొద్దున్నే 6 to 7 అది కాల్ ప్రేయర్, తప్పకుండా అటెండ్ కాండి. మరి మనకి అలానే గురువారం రోజు ఇఫ్ యూ రియలీ వాంట్ పాస్టర్ షుడ్ విజిట్ యువర్ హోమ్, డెఫినెట్లీ పాస్టర్ గారు అవైలబుల్ అండి. పాస్టర్ గారు వచ్చి మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఎవరైనా అలాంటి ప్రార్థన అవసరం ఉంటే తప్పకుండా చెప్పండి. ఇక్కడ పాస్టర్ గారికైనా లేదా సత్యకైనా చెప్తే, మాకైనా చెప్తే మేము తప్పకుండా అరేంజ్మెంట్స్ చేస్తాం. సో దట్ పాస్టర్ కెన్ కమ్ అండ్ ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ అండి. సో అలానే ఎవ్రీ ఫ్రైడే అండి మనకి వీ హ్యావ్ బైబిల్ స్టడీ రియల్లీ. ఎందుకంటే ఇప్పుడు ఏ సర్మన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి మామూలుగా చెప్తారు కానీ ఇన్ డెప్త్ ఎవరు ఎక్కడా ఉండదు. కానీ బైబిల్ స్టడీ ఏంటంటే ఇన్ డెప్త్ చెప్తారండి. మన చర్చ్లో పాస్టర్ సూర్య డాక్టరేట్ చేస్తున్నారు. ఆయన మరి ఇంకా డెప్త్గా ప్రతి అంశంలో డెప్త్కి వెళ్ళి చెప్తారండి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా యూ కెన్ జాయిన్ ఎవ్రీ ఫ్రైడే 9 o'clock అండి ఇది. సో 9 o'clock నైట్ అండి. ఆల్ మీరు మొత్తం ఆఫీస్ అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా యూ కెన్ జాయిన్ దిస్. అలానే మరి యూత్ ఉందండి మన చర్చ్ యూత్ కానీ బయట నుంచి కూడా యూత్ ఇంట్రెస్టెడ్ యూత్ ఎవ్రీ సాటర్డే 8 o'clock యూత్ మీటింగ్ ఉందండి. అది కూడా ఆన్లైన్లో తప్పకుండా జాయిన్ కండి. సో లింక్ విల్ బి సెండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ ఇఫ్ యువర్ గ్రూప్ ఆల్రెడీ లింక్ ఉంటుంది ప్రతి సాటర్డే. సో యూ కెన్ జాయిన్ అండి. ఎందుకంటే యూత్ అనేది వాళ్ళే కాడిపోయారంట దేవుడు, అవునా కదా? మరి ఆ యూత్ ముందుకు వస్తే మరి తప్పకుండా దేవుని కార్యాలు చేయొచ్చు, దేవుని సేవలో పాల్గొనవచ్చు. మరి మీకు ఇంట్రెస్ట్ అన్న నేను జాయిన్ అంటాను. రియలీ ఇఫ్ యువర్ యూత్ ప్లీజ్ జాయిన్. యూత్ కాకపోయినా పర్లేదు, ఏజ్ ఎక్కువ పర్లేదు, జాయిన్ అవుతారంటే తప్పకుండా జాయిన్ చేసుకుంటారు. ప్రైజ్ లార్డ్. సో శనివారం మరి ఎవ్రీ ఆదివారం తప్పకుండా 5:30కి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి మనకి డాన్ బాస్కో స్కూల్ మోతీ నగర్లో. ఎవ్రీ సండే మన సండే సర్వీస్ స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలానే సండే స్కూల్ ఉందండి మనకి 5 o'clock నుంచి 4 to 5 నుంచి 5:45 వరకు ఆల్మోస్ట్. ఓకే, సండే స్కూల్ ఉంటుంది ఎవ్రీ సండే. ఎవరైనా పిల్లల్ని మీరు మరి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా, ఇంట్రెస్ట్ కాదండి తప్పకుండా తీసుకురండి. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ ఇన్ ద గ్రోత్. ఓకే, వాళ్ళు మరి దేవుడి వాక్యం ముందు నుంచే వాళ్ళు తెలుసుకొని దేవుని మార్గంలో పయనిస్తారు, ఎక్కడ తప్పిపోకుండా. సో మరి సండే స్కూల్ కూడా ఉందండి మన దగ్గర, యూ కెన్ జాయిన్. సో అలానే ఇప్పుడు సారీ 2 నిమిషాలు, గివ్ ఎ సెకండ్. సో అలానే చూస్తే ఇంకా నేను ఇంకొక రియలీ మన చర్చ్ గురించి ఎప్పుడు చెప్తాను, ఆల్వేస్ వర్షిప్లో టాప్ అని. సో గాడ్ ఈజ్ యూజింగ్ దెమ్ లైక్ దట్. సో రియలీ ఆరాధన టీవీ అంటే చాలామందికి తెలుసు, ఆరాధన టీవీ చాలా ఫేమస్ యాక్చువల్లీ. సో ఆ టీవీ వాళ్ళు ఏంటంటే ఒక మీటింగ్లో ఐ థింక్ ప్రవీణ్ పగడ గారి మీటింగ్లో మామూలుగా మనకి ఇన్విటేషన్ వచ్చింది పాడమని. అప్పుడు ఆ టీవీ వాళ్ళు చూసి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. వర్షిప్ నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఎంతోమంది వర్షిప్ లీడర్స్ వచ్చండి, మీరు ఎంతోమంది ప్రొఫెషనల్ సింగర్స్ ఉన్నారు, కానీ దే ఇంప్రెస్ మీన్స్ అలా దేవుడు అలా వాళ్ళతో మాట్లాడారు. కాబట్టి వాళ్ళ 16th anniversary రోజు వాళ్ళు మన వర్షిప్ టీమ్ని ఇక్కడ చూడండి, ఫొటోస్ ఇక్కడ టర్న్ కెమెరా. ఓకే, ఇక్కడ చూడండి ఎంత వండర్ఫుల్గా వర్షిప్ చేసాం మనం. సో 16th anniversary మనల్ని పిలిచి వర్షిప్ వాళ్ళ ప్రేయర్ మీటింగ్లో వాళ్ళ యానివర్సరీలో వీ వర్షిప్ లార్డ్. సో రియలీ ఇప్పుడు చూడండి ఎంతమంది పెద్ద వాళ్ళు కలిసాము యాజ్ పార్ట్ ఆఫ్ దట్. రియలీ వి కుడ్ మేట్ సువార్తరాజు గారు. మీకు తెలుసండి సువార్తరాజు గారు అంటే యాక్చువల్లీ ట్రాన్స్లేట్ చేస్తారు చాలా పెద్ద దైవజనులకి. మన డీజెస్ పాల్ దినకరన్ గారికి ఇంకా ఎంతోమంది దైవజనులకి ఆయన ట్రాన్స్లేట్ చేస్తారు. అలానే మీకు రాజా హెవెల్ తెలుసండి, హూ ఈజ్ అ సినిమా యాక్టర్ యాక్చువల్లీ, బట్ ఆయన దేవుడిని నమ్ముకొని దేవుని సేవ చేస్తారు. అలాంటి పెద్ద వాళ్ళు మరి కలిశారు అంటే దేవుని కృప, అది ఊరికనే జరగదండి.
దేవుని కృప ఆయనలో వాడబడుతుంది కాబట్టి ఆయన హెచ్చిస్తున్నాడు. ఇలానే ఇంకా ఎన్నో జరుగుతాయి, నో డౌట్, బికాస్ గాడ్ ఈస్ బ్లెస్సింగ్ అవర్ చర్చ్ అండ్ అవర్ వర్షిప్. హల్లెలూయా. మరి గట్టిగా చప్పట్లు కొడదామండి. మరి ఎందుకంటే ఇది ఊరికనే రాదండి, గట్టిగా ఉండండి. అంటే అక్కడ ఎలా అంటే వాళ్ళందరూ చెప్పారంటే కదా, అసలు హోలీ స్పిరిట్ లీడింగ్ ద వర్షిప్, దట్స్ వాట్ ద ఫీడ్బ్యాక్ వి గాట్. అంటే ఊరికే జరగదండి, ఇది ఊరికే జరగదు. సో వెన్ యూ రియలీ గాడ్ ఈస్ దేర్, దెన్ ఓన్లీ దట్ ఫీల్ విల్ కమ్. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో ఆల్ గోల్ బి గాడ్. గట్టిగా చెప్పట్లేదు మన వర్షిప్ వచ్చి. సో ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కమింగ్ అండ్ చెప్పట్లేదు. సో చర్చ్లో ఉన్నప్పుడు సిన్సియర్గా మనం దేవుడి వాక్యాన్ని చదువుతాం. మొబైల్స్ చూడొద్దు, ఏమీ చూడొద్దు. ఎంత బిజీ ఉన్నా దేవుడి దగ్గర మాత్రం మనం ఎంత ఒబీడియన్స్ ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలు. ఎంత మనం బిజీగా చూపిస్తే దేవుడు అంత దూరం తీసుకెళ్తాడు. సో డోంట్ ఓపెన్ మొబైల్స్ డ్యూరింగ్ వర్డ్, అండ్ దిస్ ఈస్ వెరీ సీరియస్ టైం. ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ వర్డ్. ప్రైజ్ ద లార్డ్. మరి పాస్టర్ గారిని ఆహ్వానించండి. వర్డ్ చేయాలి. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఆల్. Thank you so much, Anna. Amazing. Thank you so much. You know, we really want to thank God for His right. We really thank God for the opportunity which God is going to give us. Last week, మరి సాయంత్రము కాల్ వచ్చింది ఆరాధన ఛానల్ నుంచి. మరి 16th యానివర్సరీ బ్రదర్ మీరు వచ్చి ఆరాధన నడిపించాలి అన్నప్పుడు నేను ఎంతో అంటే ఒకలాంటి సంతోషం. ఎందుకంటే 16వ యానివర్సరీ అంటే అది పెద్ద అది సెలబ్రేషన్. సో అంత పెద్ద వేడుకలో కూడా దేవుడు మనని వాళ్ళ మైండ్లో ఇంకా మరి ఆ సిస్టర్ ఉషా గారు వాళ్ళు అంటే చివరిలో ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ ఫర్ ద ఫీడ్బ్యాక్. సిస్టర్ ఎలా ఉంది అంటే, సూర్య మిమ్మల్ని ఎందుకు పిలుస్తున్నామో తెలుసా, ప్రతిసారి రన్ ఫర్ జీసస్కి మీరు వచ్చారు, లీడర్షిప్ మీటింగ్లో మీరు వచ్చారు, గత సంవత్సరాలు మీరందరూ కూడా మాతో జతపరిచి మీరు ఆరాధన లీడ్ చేస్తున్నారంటే మీరు పరిశుద్ధాత్మ లీడింగ్తో మీరు చేస్తుంటారు. మేమందరం కూడా ఆత్మీయత అదంతా కూడా ఆరాధన ఎంతో ఆనందంగా ఉంటుంది. బీ ఆల్. అండ్ చివరిలో ఒక మాట చెప్పింది ఏంటంటే, యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఆరాధన ఛానల్. You know, such a blessing, and God has given us the opportunity. మరి జాన్ పాల్ అన్న మేము అంటే నేను ఇది కేర్సెల్గా ఉన్నప్పుడు 2001లో మేము జిమ్లో స్టార్ట్ చేశాం, యూత్ లైవ్ అని. అక్కడ ఎంతోమంది యవనస్తులు వచ్చేవాళ్ళండి, ఎంతోమంది యవనస్తులు. నేను అంటే దేవుడు నా ద్వారా, అంటే అప్పుడు నా ఏజ్ 16, 17, 18 ఇయర్స్. మా తమ్ముడు కూడా తెలుసు, ఆయన జాజ్ ప్లే చేసేవాడు, నేను గిటార్ ప్లే చేసేవాడిని. 2-3 కార్డులతోనే లీడ్ చేసేవాళ్ళం మొత్తం వర్షం. అట్లా అంటే ఏం ప్రొఫెషనల్గా లేదు. ఆయన చెప్పే మాటలు చూస్తే అంటే అప్పుడు జరిగే పరిచయం ఇప్పుడు సాక్ష్యం ఎలా ఇస్తున్నాడంటే, సూర్య ద్వారా ఎంతోమంది యవనస్తులు బలపరచబడ్డారని ఆ మాట అన్నాడు ఆ స్టేజ్ మీద. ఐ రియల్లీ వాంట్ టు థాంక్. దిస్ ఈస్ ఆల్ ట్రూ. అందరూ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్తున్నారు, పర్ల్ సిటీకి. ఒకప్పుడు మన దగ్గర వచ్చి గిటార్ నేర్చుకున్న వాళ్ళు, ఆరాధనలు నేర్చుకున్న వాళ్ళు, పాటలు పాడడానికి నేర్చుకున్న వాళ్ళు. ఐమ్ రియలీ వాంట్ టు థాంక్ గాడ్. ఇప్పుడు చూస్తే కొంచెం మన సంఘం చిన్నదే, కానీ మనం చేసిన పరిచయం గొప్పది. ఆమె ఏ విధంగా అయితే యేసు ప్రభు 12 మంది శిష్యులని పంపించి లోకానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. కానీ యేసు ప్రభు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారండి? 12. Though we are little, but through us God is going to do amazing things. ఎవరైనా మన నుంచి బయటికి వెళ్ళారో వాళ్ళ సంఘాలు స్టార్ట్ చేశారండి, వాళ్ళు యూత్ మీటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ దిస్ ఈస్ రియల్లీ టెస్ట్ మనీ. అండ్ ఒకరు నిజంగా మన సంఘం నుంచి బలపరచబడి ఎవరైనా వెళ్తుందంటే నేను ఆపను, నిజంగా నేను ఆపను వాళ్ళని. దేవుడు కొత్త వాళ్ళని తీసుకొస్తాడు. ఆమేన్. ఐ డోంట్ వాంట్ దెమ్ టు స్టే విత్ us forever. We are wind and send concept. ఆత్మలను మనం సంపాదించాలి, శిశుత్వంలో నడిపించాలి, వాళ్ళని మిషన్స్గా పంపించాలి. We don't want stagnant water. అంటే కుళ్ళిపోయిన నీళ్ళు అక్కడే ఉండి కుళ్ళిపోయి వాళ్ళు అక్కడే కూర్చుంటారు. వద్దు మనకు అలాంటి వాళ్ళు. ఎలా ఉండాలంటే
మనము పరిచర్య. ఐ రియల్లీ వాంట్ నిజంగా ట్రెషర్ దట్ వర్డ్స్ వాట్ హి హస్ సెడ్. అండ్ నిజంగా అంటే ఒకలాంటి బాండింగ్, ఆయన పిలిచినప్పుడు ఆయన ఒకలాంటి ఆత్మతో వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఐ రియల్లీ వాంట్ థ్యాంక్ సుశీల్ బ్రదర్ ఫర్ హిస్ కమిట్మెంట్, డెడికేషన్ అండ్ రియల్లీ అండ్ సత్య ఫర్ యువర్ టైమ్ అండ్ అవర్స్. అండ్ టాలెంట్స్ ఉంది అని మేము అక్కడ లేమండి, టాలెంట్ ఉంది అని మేము అక్కడ లేము. దేవుని యొక్క మహిమ మన మీద ఉందని మనం అక్కడ ఉన్నాము. దేవుని యొక్క ఆశీర్వాదాల హస్తం మన సంఘం మీద ఉంది, ఆరాధన బృందం మీద ఉందని మనం అక్కడ ఉన్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ వాంట్ థ్యాంక్ ఫర్ ప్రే ఎవ్రీవన్. అందరూ కూడా ఎవరైతే దేవుణ్ణి గణపరిచే ఆసక్తి ఉందో మీరు అందరూ కూడా మాతో జాయిన్ అవ్వచ్చు. నిజంగా మిషన్ ట్రిప్స్కి యూ కెన్ జాయిన్. మరి ఎంతో పరిచర్య నిమిత్తం మేము ఉంది. మరి ఈ నెల మేము కాఠ్మాండూకి వెళ్తున్నాం ఒక టీం. వీఆర్ గోయింగ్ టు నేపాల్, కాఠ్మాండూ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. నేపాల్కి నేను 6 times వెళ్ళాను, బట్ దిస్ టైమ్ వీఆర్ పెనిట్రేటింగ్ కాఠ్మాండూ. దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ వండర్స్. ఆమేన్. సో వీఆర్ స్మాల్ బట్ వీఆర్ స్ట్రాంగ్. మనం చిన్న వాళ్ళమే కానీ మనము శక్తివంత వాళ్ళం, బలవంతులము దేవుళ్ళు అని మనం కనపరచాలి. ఒక్కొక్కసారి పక్కన చూస్తే ఎవరు రారు, నేనున్నాను, దేవుడు ఉన్నాడు, అందుకనే మన సంఘానికి వస్తున్నాం. ఆమేన్. సంథింగ్ దయచేసి గమనించాలి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్తో అంటే ఒక్కొక్కసారి మ్యూజిక్తో అట్రాక్ట్ అయ్యి మన సంఘానికి వెళ్తుంటారు. కానీ దేవుని యొక్క డాక్టరీన్స్, నిజమైన డాక్టరీన్స్ ఏదైనా చెప్తూ ఉంటారో అక్కడ చిన్న సంఘం తక్కువనే ఉంటుంది స్ట్రెంగ్త్. మీకు అర్థమవుతుందా? బట్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద స్ట్రెంగ్త్ బికాస్ వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ ద స్ట్రెంగ్త్. We should be happy that Jesus is here in the midst of us. Amen. So let's work for the Lord. Let's do mighty things for the Lord. Let's learn. Let's glorify God. దేవుని మనం గణపరుస్తాం. దేవుని మనము మన ఉన్న టాలెంట్స్తో మనము దేవుని గణపరుస్తాం. ఆమె దయచేసి గమనించాలి, మనం చివరి దినాలలో ఉన్నాము. మనము దేవుడి గురించి పనిచేయాలి. దేవుణ్ణి ఎంతో మంది ఆత్మని మనము రక్షణలో తీసుకురావాలి. సో రియల్లీ థ్యాంక్ యూ అన్న ఫర్ నిజంగా ఆరాధన నిమిత్తము దేవుడిచ్చిన ఆ యొక్క లీడ్ చేసే ఆ యొక్క టాలెంట్ దేవుడు మనకి ఇచ్చాడంటే దేవుని యొక్క కృపనే. ఇదంతా కూడా మా యొక్క శక్తి కాదండి. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. రాబోయే దినాలలో మన సంఘము పెద్ద పెద్ద వేడుకలలో కూడా మరి మనము కలిసి దేవుని ఆరాధించాలి. ఆ యొక్క మరి కృపని దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. మనం వాక్యంలో వెళ్దామండి. వాక్యంలో వెళ్దాము. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవాది దేవా, Lord, we praise you, Father. We worship you, Lord. You are glorious. You are victorious, Father. We thank you, Jesus, Lord, for your Son, Jesus Christ, for dying for us on the cross of Calvary. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగేకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. సో దయచేసి గమనించాలి, ఈ యొక్క మరి సాయంత్రకాల సమయంలో మనం ఒక కొత్త అంశము నేర్చుకుందాము. మన చేతిలో ఉంటుంది కానీ మనం దాని యొక్క వాల్యూ తెలియదు. మన చేతుల్లో ఉంటుంది కానీ దాని యొక్క ఘనత మనకు తెలియదు. మన చేతుల్లో ఉంటుంది కానీ అది ఎంత శక్తివంతమైందో మనకి తెలియదు. అలాంటి బోధన మనం నేర్చుకుందాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మనము నేర్చుకునే అంశం ఏంటంటే బైబిల్. సంధ్యాక పట్టేసింది ఆ యొక్క ఆమేన్. మనము ఈ యొక్క మన పుస్తకము గురించి మనము నేర్చుకుందాము. ఇది ఎందుకు మన జీవితాల్లో దేవుడు ఇచ్చాడు, ఆ యొక్క ఘనత ఏ విధంగా ఉంటుంది, మనం అసలు బైబిల్ చదివితే ఏమవుతుందో, అసలు బైబిల్ అంటే ఏంటి అని మనము నేర్చుకోవాలి. సో దయచేసి గమనించాలి. మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? టక్కుమని చెప్పండి. పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. అండ్ న్యూ టెస్టిమెంట్ 27. వెరీ గుడ్. మొత్తము కూడా 66 పుస్తకాలు. ఓకే. మరి పాత నిబంధనలో మొదటి బుక్, చివరి బుక్ చెప్తారా? పాత నిబంధనలో ఆది కాండము, మలాకి. కొత్త నిబంధనలో మొదటి పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉంది? 400 years. ఆ యొక్క పీరియడ్ ఏమంటారో తెలుసా? Exile is in the Old Testament. Intertestamental period అంటారు.
ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. ఆ యొక్క 400 సంవత్సరాలు. ఐ షుడ్ టేక్ దిస్ మై. Praise the Lord. ఓకే, ఆ యొక్క పీరియడ్ ని మన ఇంటర్ టెస్టింగ్ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెక్ ప్రైజ్ ద లార్డ్. దిస్ ఇస్ బెటర్. ఓకే, ఆల్రైట్. సో దయచేసి గమనించాలి, పాత నిబంధనలో కొత్త నిబంధన ఆ యొక్క సమయము 400 సంవత్సరాలు, దాన్ని ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని అంటారండి. సో దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు, అంటే ప్రజలతో మాట్లాడలేదు. 400 years God was silent. Don't ask me why he is silent. మేబీ ఎందుకంటే కొత్త నిబంధనలో దేవుడు మరి శిష్యుడిగా జన్మించబోతున్నాడు. ఆ యొక్క క్రమంలో మరి దేవుని యొక్క ఉద్దేశాల నిమిత్తము మరి భూలోకంలో మత్తయి సువార్తలో మనం చూస్తుంటాము దేవుని యొక్క జన్మము. సో ఆ యొక్క మరి మీరు చూసినట్లయితే బైబిల్ మరి 1500 సంవత్సరాల బీసీ నుంచి 400 బీసీ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో, మీకు తెలుసా ఎలా ఉంటుందో క్యాల్కులేషన్? 500 సంవత్సరాలు, 499 సంవత్సరాలు, 498, ఎట్లా డిసెండింగ్ ఉంటుంది, 0 అయిపోతుంది. మీకు అర్థమైందా? సో అట్లా. సో 1500 బీసీ నుంచి 400 బీసీ వరకు ఆ యొక్క పాత నిబంధన రాయబడింది. అదేవిధంగా దాని తర్వాత మీరు చూసినట్లయితే మరి 27 పుస్తకాలు, పాత నిబంధన అంటే 39 పుస్తకాలు ఆ యొక్క పీరియడ్ లో 1500 నుంచి 400 బీసీలో రాయబడింది. అదేవిధంగా 27 పుస్తకాలు మరి మొత్తము స్పాన్ ఆఫ్ 50 సంవత్సరాల్లో రాయబడిందని మనం చూస్తూ ఉంటాము. సో ఈ యొక్క బుక్, ఈ యొక్క మరి పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే దేవుని యొక్క జీవితం గురించి వర్ణించబడుతుంది. యేసుక్రీస్తు యొక్క జీవము, యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము, అదేవిధంగా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి ఏ విధంగా మనము దేవుని నమ్ముకుంటూ మరి ఆయన యొక్క విశ్వాస జీవితాన్ని మరి నడిపించాలి, ఆయన జీవించాలి యొక్క అంశాన్ని బట్టి మనము నేర్చుకుంటూ ఉంటామని తెలుసుకుంటూ ఉంటాము బైబిల్లో. సో పాత నిబంధన ఏ లాంగ్వేజ్ లో తర్ఫీదు చేయబడిందండి, ట్రాన్స్లేట్ చేయబడింది, మీకు తెలుసా? పాత నిబంధన హీబ్రూ, కొత్త నిబంధన గ్రీక్ నుంచి. గమనించండి, పాత నిబంధన హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది, కొత్త నిబంధన గ్రీక్ నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది అని మనం చూస్తూ ఉంటాము. సో ఇదంతా కూడా ఎందుకు మరి దేవుని యొక్క ప్రణాళిక, పాత నిబంధన కొత్త నిబంధన ఇవన్నీ కూడా చూస్తే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు మానవుని జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు మనకిచ్చిన బైబిల్. సో మీ చేతిలో ఉన్న యొక్క అంశం, ఈ బైబిల్ ఏం చేస్తుంది, దేవుని యొక్క ప్లాన్స్ ని మీ జీవితంలో మీరు తెలుసుకోవాలి. సో మనం చాలా మట్టుకి మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ ఫుడ్ గా మనము నేర్చుకుంటూ ఉంటాము. పేపర్ తీస్తే రాశి ఫలాలను ఉంటాయి, ఒకటి గుర్తుందా? రాశి ఫలాలు ఎంతమంది చూసేవాళ్ళు? చిన్న పాత మీరు యేసు ప్రభుని రక్షణలో లేకుండా ఉన్నప్పుడు రాశి ఫలాలు మనము చూసేవాళ్ళు. అంటే ప్రతిరోజు కూడా అది వస్తూ ఉంటుంది, ఒకలాంటి అంటే టెంప్టేషన్. అది చూసి ఏ రోజు మీకు ఏం జరగబోతుందో అది చెప్పేది రాశి ఫలాలు. కానీ అదంతా కూడా మనకి వర్తించదు సహోదరులారా, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఆల్రెడీ మనము పుట్టుక ముందే ఈ యొక్క బైబిల్ మనకి దేవుని యొక్క ఉద్దేశాలు మనకి దేవుడు ఇచ్చాడు అని మనం చూస్తూ ఉంటాము. సో బైబిల్ అనేది మరి చూసినట్లయితే ద ఫాస్టెస్ట్ ప్రింటింగ్ బుక్ ఇన్ ద వరల్డ్. మీరు చూసినట్లయితే బైబిల్ గిన్నిస్ రికార్డులో నమోదు చేయబడిన పుస్తకం ఏంటంటే ప్రపంచవ్యాప్తంలో ఫాస్టెస్ట్ గా ప్రింట్ అయ్యే పుస్తకం ఏంటంటే బైబిల్. మీకు తెలుసా? ప్రతి రెండు సెకండ్లకి ఒక బైబిల్ ఇవ్వబడుతుంది, తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంలో ప్రతి 2 సెకండ్లకి ఒక బైబిల్ ఒక వ్యక్తికి అందజేయబడుతుంది. సో అంటే అంత వేగంగా పంచే బైబిల్ ఎంత వేగంగా ప్రింట్ అవుతుందండి, అవునా? సో అది సో మొట్టమొదటిగా ప్రింటింగ్ ప్రెస్ కనుక్కుంది ఎవరో తెలుసా? Who invented printing press? John Gutenberg. Very good. Who told the answer?
యు నో ది ఆన్సర్. వండర్ఫుల్. సో జాన్ గుటెన్బర్గ్ ఆయన మొదటి ప్రింటింగ్ ప్రెస్ ని మరి ఇన్వెంట్ చేసినప్పుడు ఫస్ట్ బుక్ ఏది ప్రింట్ అయిందంటే మరి బైబుల్ అని మనము చూస్తుంటామండి. అదే విధంగా 2000 లాంగ్వేజెస్ లో తర్జుమా అయ్యి ప్రింట్ అయిన బైబుల్ ఏంటంటే పుస్తకం ఏంటంటే బైబుల్. ఇది మనం తెలుసుకోవాలి సహోదరులారా. ఇవన్నీ కూడా 66 పుస్తకము మానవుని యొక్క దేవుని అంటే ద ఫౌండేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితంలో పునాదిగా ఉండడానికి మనకి సహాయపడుతుంది అని మనము చూస్తూ ఉంటాము. మరి బైబుల్ ఒక పుస్తకమే కాదండి, ఇట్ ఈస్ మోర్ దెన్ అ బుక్. ఇట్ ఈస్ ద వే హౌ యు లివ్ ఆన్ ఎర్త్ అని మనము చూస్తూ ఉంటాము. సో అందుగురించే ఇట్ ఈస్ ఆథెంటిక్. ఇది ఆథెంటిక్ గా రాయబడి ఉంది. అందుగురించే ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమయ్యే పుస్తకం ఏంటంటే బైబుల్. మీరు చూసినట్లయితే చిన్న బాలుడు చదవగలడు, అదే విధంగా యవనస్తుడు చదవగలడు, అదే విధంగా వృద్ధులు చదవగలడు. మరి ఎంతో మంది చదివి ఒకటే పుస్తకము అందరితో మాట్లాడే జీవము గల దేవుని యొక్క గ్రంథం అని మనం చూస్తుంటాము. అపోస్తలుడైన పౌలు మరి ఎందుకు ప్రయాసపడ్డాడు ఈ యొక్క వాక్యం గురించి అని మనం చూసినట్లయితే ఆయన మరణించడానికి కూడా వెనకాలకి తిరగలేదండి. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో 2 వచనాలతో మనం మాట్లాడుకుందామండి. ఫస్ట్ తిమోతి 1 తిమోతి 3వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. దయచేసి గమనించండి. ఫస్ట్ తిమోతి చాప్టర్ 3 verse 16 to 17. First Timothy chapter 3 verse 16. Okay, 16 verse chapter. Beyond all questions, the mystery from which true godliness brings his day, he appeared in the flesh. Second Timothy chapter 1. Second Timothy chapter 3. All scriptures is God breath. Amen. దయచేసి గమనించాలి. ప్రతి ఒక్క స్క్రిప్చర్, ప్రతి ఒక్క దేవుని యొక్క వాక్యము దేంతో ఏంటంటే అది is useful for teaching. అది దేవుని యొక్క ఊపిరి. అది తర్జుమా అంటే బోధించడానికి, rebuking, మరి ఖండించడానికి, correcting, మరి ఇతరులని కరెక్ట్ చేయడానికి, training, మరి ఇతరులని శిక్షణలో నడిపించడానికి, దైవజనుడు సన్నద్ధుడై ఆమా ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన ఆమా కలిగిన ప్రతి లేఖనము ఫస్ట్ ఉపదేశించుటకు, ఖండించుటకును, తప్పుని దిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సో దయచేసి గమనించాలి. నాకు ఎప్పుడు ఆశీర్వాదాలే కావాలి, అందుగురించే నేను దేవుని దగ్గరకు వస్తాను అంటే మనం పొరపాటు పట్టాలి. మరి యేసు ప్రభు ఖండించాడు అండి, ఖండించాడు. ఎవరిని ఖండించాడు? ఎవరైతే ధనికుడు ఉన్నాడో అతను ఏం చేసేవాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నాడు? అయ్యా నేను నీ మార్గంలో నడవాలనుకుంటున్నాను అంటే యేసు ప్రభు ఏమన్నాడు? నీ నిన్ను వల్లే నీ సహోదరుని ప్రేమించు. అది నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను అంటే దేవుడు ఏమన్నాడంటే నీ యొక్క సంపద అమ్మివేసి ఎవరికి ఇవ్వాలి? పేదలకి మీరు ఇచ్చేయాలి. సంపద మొత్తం అమ్మేసి ఆ ధనము పేదలకి ఇచ్చేయి అన్నప్పుడు అతను నిరాశతో అతను ఇంటికి వెళ్ళిపోయినట్టు మనం చూస్తుంటాం. అంటే పరలోక రాజ్యానికి మనం చేరాలి అంటే మనము ధనికులుగా ఉండడం ప్రాబ్లం లేదండి. మన హృదయం అంతా ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే ధనం ఉంటుందో అక్కడ మన హృదయం ఉంటుంది అని లేఖనాల్లో తెలియజేస్తుంది. సో మన ధనం, మన హృదయం ఎక్కడ ఉండాలి? ధనము కంటే యేసయ్య మీద ఉండాలని దేవుని యొక్క అక్కడ దేవుడు వర్ణిస్తున్నాడండి. సో దయచేసి గమనించాలి. దేవుడు ఆశీర్వదించాడు, అదే విధంగా ఖండించాడు, మరి తప్పులని తీర్చిదిద్దాడు అని కూడా మనం చూస్తుంటాము. దిస్ ఇస్ ఆల్ గాడ్స్ బ్రెత్ అని మనము చూస్తుంటామండి. సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ యొక్క పుస్తకం మీరు పట్టుకున్నారో ఎక్కడి నుంచి వస్తుందంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఈ యొక్క పుస్తకము దేవుడి నుంచి ఇచ్చిన మరి గ్రంథము అని మనము చూస్తుంటాము. మీకు ఒక క్వశ్చన్ వేస్తాను. బైబిల్లో దేవుని వాక్యం ఉందా? బైబిలే దేవుని వాక్యమా? బైబిల్లో దేవుని వాక్యం ఉందా? బైబిలే దేవుని వాక్యమా? ఆలోచించి చెప్పండి. కొంతమంది ఆలోచిస్తున్నారు. Bible contains the word of God or Bible is the word of God?
gospel. Bible is gospel. అంతేనా? సో దయచేసి గమనించాలి, బైబిల్లో దేవుని వాక్యం ఉండదు, బైబిలే దేవుని వాక్యం. ఇది మీరు పట్టుకున్నట్లయితే ఇది దేవుని యొక్క ఊపిరి, దేవుడే యేసయ్య అని మీరు చదువుతున్నట్టు మీరు చూస్తూ ఉంటారు. బైబిల్ డజంట్ కంటైన్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దయచేసి గమనించాలి, యోహాను 1వ అధ్యాయము మీరు చదువుతున్నట్లయితే ఆదియందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యం ఎవరండి? దేవుడై. ఆ వాక్యము శరీరధారై మన మధ్యలో సంచరింపజేయబడ్డాడు అని మనం చూస్తుంటాము. సో ఎప్పుడైతే మీరు బైబిల్ చదువుతుంటారో మీరు యేసయ్య మీరు యేసయ్యని హత్తుకున్నట్టు, అదే విధంగా యేసయ్యని మీరు ప్రతి మాటను మీరు వినబోతున్నట్టు ఆ యొక్క ఫీలింగ్ మీకు రావాలి. సో బైబిల్ మీరు పట్టుకున్నప్పుడు ఇది ఎవరి వాక్యం అంటే దేవుడు మాట్లాడే వాక్యము మీరు వినబోతున్నట్టు మీరు చదువుతూ ఉండాలి అని దేవుడు మనకి ఉపదేశిస్తున్నాడండి. సో ఎప్పుడైతే మనం ఎప్పుడైనా నవల్స్ చదివామా? నవల్స్ చదివామా? ఎప్పుడైనా బుక్స్ చదువుతున్నామా? బుక్స్ ఎప్పుడైనా చదివామా? కొంతమంది బుక్ వామ్స్ ఉంటారు. ఎప్పుడైతే మీరు చదువుతూ ఉంటారో లేకపోతే ఒక స్టోరీ చదువుతుంటే మీకు అనిపిస్తుంది అంటే అబ్బా ఇంత మంచి స్టోరీ ఎవరు రాశారబ్బా అని అనుకుంటారు. అవునా? ఇంత మంచి స్టోరీ ఎవరు రాశారబ్బా అని మీరు అనుకుంటుంటారో, అదేవిధంగా ఎప్పుడైతే మీరు నిజంగా బైబిల్ చదవడం మీరు చదువుతున్నట్లయితే ఈ స్టోరీ దయచేసి గమనించాలి, ఈ పుస్తకము ఎవరు రాశారో అని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీరు చదువుతూ ఉంటారు. దయచేసి గమనించాలి. సో ఈ యొక్క దయచేసి గమనించాలి, మరి దేవుని యొక్క గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు ఆ యొక్క ఆథర్ ఎవరు అంటే యేసు ప్రభు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చెప్పిన పలికిన ప్రతి ఒక్క మాట, ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాట దేవుని యొక్క గ్రంథము నుంచి అది జీవము గల వాక్యం అండి. అది మన బాధకరమైన సమయంలో అది ఏం చేస్తుంది? మనని కంఫర్ట్ చేస్తుంది. మనం ఒకవేళ నిజంగా నిరాశ పడుతున్నప్పుడు మనం ధైర్యం పరుస్తుంది. అదేవిధంగా మనని ఎవరైనా ద్వేషిస్తున్నారనుకోండి, దేవుడు భయపడకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే వాక్యం ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క గ్రంథం అండి. సో దయచేసి గమనించాలి, మీ దగ్గర ఉన్న పుస్తకము అది జస్ట్ ఒకలాంటి ఒక గ్రంథము మన చేతిలో ఉంది. అది ఆషామాషి గ్రంథం కాదండి, దేవుని యొక్క మాటలు జీవము గల గ్రంథము అని మనము తెలుసుకోవాలి. అది మనం తెలుసుకోవాలండి. అదేవిధంగా గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బైబిల్. మరి బైబిల్కి ఆథర్ ఎవరండి? యేసయ్యనే, దేవుడే అని మనం గ్రహించాలి. సో ఇంకోటి, మరి బైబిల్ రాసింది ఎవరు? మార్క్ రాశారు, లూకా, మరి అదేవిధంగా యోహాన్, ఇదంతా కూడా సినాప్టిక్ గాస్పెల్స్. దాని తర్వాత మరి అపోస్తలుడైన పౌలు రాస్తాడని మనం చూస్తుంటాం. దాని తర్వాత తిమోతి, వీళ్ళందరూ కూడా రాశారు. వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ చేతులతో వాళ్ళు రాశారు కదా పాస్టర్ గారు. ఎవరు రాశారు అంటే మనం చూసినట్లయితే దేవుడు వాళ్ళని, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ప్రేరేపించాడు. ఆ ప్రేరేపించిన మాటలు వాళ్ళు పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు ప్రతి ఒక్క లేఖనము రాశారు అని మనము చూస్తూ ఉంటాము. సో ఎవ్రీ వర్డ్ ఈస్ గాడ్స్ బ్రెత్. They were inspired by the Holy Spirit and wrote every word అని మీరు గ్రహించాలి. సో ప్రతి ఒక్క లేఖనం మీకు రాయబడింది. ఎవరు రాశారంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు పలికిన మాటలు వాళ్ళ నోటి ద్వారా వచ్చి వాళ్ళు రాసినట్టు మనము చూస్తూ ఉంటాము. సో అందు గురించి అక్కడ మీరు చూసినట్లయితే 3వ అధ్యాయము 16-17 వచనాలు, 2వ తిమోతి అక్కడ చూసినట్లయితే ప్రతి మాటలు కూడా దేవుని యొక్క మాటలు అని ఊపిరి అని మనం చూస్తుంటాము. అదేవిధంగా యెరెమీయా 1వ అధ్యాయం 9వ వచనం చదవండి అమ్మా. యెరెమీయా 1వ అధ్యాయము 9వ వచనం చదవండి. Then the Lord reached out his hand and touched my mouth and said to me, I have put my words in your mouth. ఆమేన్. జెరెమయాని దేవుడు ముట్టి ఆయన నోట్లో నుంచి ఏం చెప్పాడంటే, I will put my words in your mouth. సో ఏ విధంగా అయితే దేవుడు జెరెమయా నోట్లో మాటలు వేశాడో, అదే రీతిగా ఎవరైతే పుస్తకాలు రాశారో వాళ్ళందరి నోట్లో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క మాటలు వాళ్ళ నోట్లో పెట్టినప్పుడు వాళ్ళు అందరూ కూడా ఆత్మభరితంగా వాళ్ళు రాశారు, ఆత్మపూర్ణంగా రాసినట్టు మనం చూస్తుంటాము. సో ఎవరండి? హూ ఇస్ ది ఆథర్ ఆఫ్ ద బైబిల్? ఇట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. సో వెన్ యు ఆర్ రీడింగ్ దట్ గాడ్స్ బుక్, దేవుని యొక్క గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు మనం ఆశీర్వదింపబడతామండి. ఆమేన్. దయచేసి గమనించాలి.
అదేవిధంగా వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో దట్ బైబుల్ ఈస్ గాడ్స్ వర్డ్. ఎందుకు మనకి తెలిసి ఉండాలి ఏంటంటే ఇది నిజంగా మరి ఎందుకు మరి దేవుని యొక్క అది పుస్తకము ఎందుకు ఇది మన జీవితంలో ప్రాముఖ్యము అని మనం తెలుసుకోవాలి అంటే, ఎందుకంటే అది అల్టిమేట్ అథారిటీ. అంటే ప్రతి ఒక్క మాట కూడా దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు. ఇట్ హ్యాస్ ది అల్టిమేట్ అథారిటీ. అదేవిధంగా పర్ఫెక్ట్ ట్రూత్, సత్యంలో మనల్ని నడిపిస్తుంది. అదేవిధంగా ప్రతి ఒక్క వచనము కూడా ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలయబుల్. మీరు దాని మీద ఆధారపడి, దేవుడిచ్చిన మాటల మీద మీరు ఆధారపడి మీరు జీవితాన్ని జీవించవచ్చు అని దేవుని యొక్క మాటలు తెలియజేస్తుందండి. ఎంతో మంది మరి వేరే వేరే గ్రంథాల వాళ్ళు ఈ పుస్తకం చదివి ఇందులో ఎలాంటి మరి ఎర్రర్స్, ఇందులో తప్పిదములు వెతకాలని ఎంతో మంది మత గ్రంథాలు వేరే వేరే రిలీజియస్ లీడర్స్ కూడా చదువుతూ ఉంటారు. ఎందుకు? ఇందులో ఏదైనా తప్పు ఉంటే పాయింట్అవుట్ చేయడానికి. కానీ ఇందులో ఎలాంటి తప్పు కూడా రాయబడలేదండి. అంత పరిశుద్ధంగా అంత కరెక్ట్గా రాసిన బైబుల్. సో మన జీవితానికి ఇది అవసరమా అంటే అవసరమండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అని మనము చూస్తూ ఉంటాము. ఇట్ గివ్స్ us కాన్ఫిడెన్స్ అని మనము చూస్తూ ఉంటాము. సో చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క మరి పుస్తకాన్ని మన దగ్గర ఉన్నప్పటికీ కూడా మనము అది చదవలేకపోతూ ఉంటాము. ఈ యొక్క పుస్తకాన్ని మన దగ్గర పెట్టుకొని కూడా మనం ఏం చేస్తుంటామంటే వేరే వేరే చదువుతుంటాం, కానీ దేవునికి సంబంధించిన మాటలు చదువుతుంటాం, కానీ దేవుని యొక్క మాటలు చదవము. మీకు అర్థమవుతుందా? మనకి చాలా మందికి ఇష్టమైన మాటలు ఏంటంటే కొటేషన్స్. మీరు చూసినట్లయితే కొటేషన్స్ ఎక్కువ చదువుతూ ఉంటాము. అబ్బా దేవుడు ఎంతో బాగా మాట్లాడాడు, ఈ కొటేషన్స్ ఆ కొటేషన్స్ చదువుతుంటాము. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. సౌత్ కాలిఫోర్నియాలో ఇద్దరు స్త్రీలు అక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు. సౌత్ కాలిఫోర్నియాలో అక్కడ మరి టిజువానా అనే ఒక సిటీలో, టిజువానా అనే సిటీలో ఒక ఇద్దరు స్త్రీలు షాపింగ్ చేస్తూ ఉంటారు. షాపింగ్ అయిపోయినాక వాళ్ళ హోటల్ రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో అక్కడ ఒక స్త్రీ మరి కిటికీల నుంచి కింద చూసినప్పుడు ఆమెకి ఒక చిన్న జంతువు కనిపించింది. ఆమె ఏమనుకుంది అంటే ఆ యొక్క జంతువు పేరు చిహుహా. అంటే అది ఒక జంతువు కుక్కలాగా కనిపిస్తుంది. చిహుహువా దాని యొక్క కుక్క పేరు. మీరు నెట్లో చూస్తే తెలుస్తుంది, చిహుహువా. సో ఆమె ఏం చేసిందంటే ఇంత మంచి కుక్క ఈ యొక్క బురదలో ఉందేంటి, మోరిలో నడుస్తుంది, అదంతా చూసి ఆమె ఏం చేసిందంటే అరే కుక్కని ప్రేమించింటే దాన్ని నేను దగ్గరికి వెళ్ళేసి ఆ కుక్కని తెచ్చుకుందనమాట. దాన్ని శుభ్రంగా చేసి దాన్ని ఏం చేసింది, ఆమె యొక్క సిటీ నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోయింది. కాలిఫోర్నియాకి తీసుకొని వెళ్ళింది అని మనం చూస్తూ ఉంటాము. సో ఆమె ఏం చేసింది, ప్రతిరోజు దానికి పాలు పోయడము, ఆహారం ఇవ్వడము ఆమె చేస్తూ వచ్చింది. సో దాని తర్వాత కొంచెం దానికి జబ్బు పట్టినప్పుడు ఆమె ఏం చేసింది అంటే ఆ యొక్క చిహువాని ఆమె ఏం చేసింది, మరి ఆ యొక్క పెట్ షాప్కి తీసుకెళ్ళింది, వెటనరీ షాప్కి, హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఆ నర్స్ చూసి ఆశ్చర్యపోయింది, ఈ బ్రీడ్ ఈ జంతువు మీకు ఎలా దొరికింది అని ఆమెను అడిగింది అనమాట. ఎందుకు బాలేదా, వేర్ డిడ్ యు గెట్ దిస్ అని అన్నప్పుడు మరి ఆ యొక్క స్త్రీ ఏమనిందంటే నేను అక్కడ ఆ యొక్క ఊరిలో షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క జంతువు నాకు దొరికింది, దీని పేరు చిహువా అని అన్నప్పుడు అయ్యో సిస్టర్ మీరు పొరపడ్డారు, ఇది చిహువా కాదు, ఇది మెక్సికన్ రివర్ ర్యాట్ అన్నమాట. ఇది మెక్సికన్ లో ఉన్న డ్రైనేజీలో పాకే ఎలుక, ఇది పందుకొక్కు, ఇది మెక్సికన్ లో పాకే పందుకొక్కు. ఇది చిహువా లాగే కనిపిస్తుంది కానీ ఇది అసలైన చిహువా కాదు అంటే ఆమె ఎంతో బాధపడింది. అంటే మనము కూడా వాక్యము మన దగ్గర పెట్టుకొని, అసలైన వాక్యం మనం పెట్టుకొని మనం ఏం చేస్తామంటే వేరే చదువుతూ ఉంటాము. దేవునికి సంబంధించిన కొటేషన్లు చదువుతూ ఉంటాము, దేవునికి సంబంధించిన కామెంటరీలు చదువుతుంటాము, ఒక రాసిన అవన్నీ చదువుతుంటాం, కానీ జీవ గ్రంథాన్ని మనం చదవం. నిజంగా దేవుని మీద మనం ఈ ప్రమాణం చేసుకొని ఎంతమంది కరెక్ట్గా బైబిల్ చదువుతున్నారంటే కష్టమే, చేతులు లేవు. ఇంకా ఈ దేవుడిచ్చిన గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం అని మనము అర్థం చేసుకోవాలి. సో గాడ్స్ వర్డ్స్ ఒక్కొక్కసారి దేవుని యొక్క మాటలు మనల్ని ఖండిస్తుంది. ఒక్కొక్కసారి మనం సంఘానికి వస్తాము, వాక్యంతో దేవుడు మాట్లాడి మనల్ని ఖండింపజేస్తుంటాం, మనం తప్పుదమ్ములు చేస్తున్నాం. కాబట్టి దయచేసి గమనించాలి, దేవుడు ఎందుకు ఖండిస్తాడు?
అంటే ఎందుకు కరెక్ట్ చేస్తూ ఉంటాడు? ఎందుకు అంటే మనము దేవుణ్ణి ప్రేమించడానికి ఏదన్నా మనని ఆటంకపరుస్తుంటే దేవుడు ఖండిస్తాడు. మనం దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఏదన్నా మధ్యలో వచ్చేసరికి దేవుడు ఓర్చుకోడండి. మొట్టమొదటిగా కొత్త నిబంధనలో 2 కమాండ్మెంట్స్, ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. దేవుని ప్రేమించు, అదేవిధంగా నీ పొరుగు వారిని ప్రేమించు అని. సో దేవుని ప్రేమించే క్రమంలో ఒక్కొక్కసారి ఏదన్నా మధ్యలో వచ్చేసింది అనుకోండి, దేవుడు ఒప్పుకోడు. అందుగురించే దేవుడు స్పష్టంగా చెప్తాడు ఏంటంటే నువ్వు అన్యులని పెళ్లి చేసుకోవద్దు అని కరెక్ట్గా చెప్తాడు. ఎందుకు? వాళ్ళు ఏం చేస్తారు? అన్యులు మనని దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని పూజించేటప్పుడు వాళ్ళు అన్యులు మనని డైవర్ట్ చేస్తారనే ప్రకారంతో దేవుడు వద్దని అంటాడు. అందుకే సో మనము సహవాసం, మంచి ఉదాహరణ మీకు ఇవ్వాలంటే సొలొమోన్ రాజు, ఆయన ఏం చేశాడు? స్టార్టింగ్ బాగానే ఉంది, గొప్ప జ్ఞాని, ఆయన ఎంత గొప్ప రాజు అంటే ఆయన బల్ల మీద ప్రతిరోజు కొన్ని వందల వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ఉంటుందండి. కానీ చివరిలో అతను ఎవరిని ఇష్టపడ్డాడు? షీబాని ఇష్టపడ్డాడు, క్వీన్ షీబా. ఆమె ఏం చేసింది? అతన్ని మనసు దోచుకొని ఆమె ప్రేరేపణతో అతను ఏం చేశాడు? ఒక హైందువుల టెంపుల్స్ కూడా కట్టాడు. అతని ఎండింగ్ దేవుడికి ఇష్టకరంగా లేకుండా పోయిందండి. సో దయచేసి గమనించాలి, ఆ యొక్క దేవుని యొక్క మాటలు మనకి ఖండిస్తుంది. అది ఖండించినప్పుడు మనం పాజిటివ్గా తీసుకొని మన పాప క్షమాపణ, అయ్యా నీవు నన్ను ఖండించినందుకు థ్యాంక్ యూ అని చెప్పి మనము ముందడుగు వేయాలి. కానీ అదే మీరు అంటే దేవుడు ఎలా ఖండిస్తాడు? మేబీ నరహరణతో ఖండించవచ్చు, వద్దు అని అంటాడు ఒక్కొక్కసారి. అవునా? తప్పిదాలు చేస్తున్నా అప్పుడు మనం ఫీల్ అయ్యి రాకపోతే ఎవరి నష్టం ఇది? ఎవరు నష్టపోయేది? సంఘం నడుస్తూనే ఉంటుంది, మేము బాధపడతాము ఒక చైర్ యాబ్సెంట్ అయింది కాబట్టి. కానీ ఆత్మీయతలో నడవకుండా ఎవరు కోల్పోతూ ఉంటారు? ప్రజలమైన మనం కోల్పోతుంటామండి. సో దయచేసి గమనించాలి, వాక్యం మనల్ని ఖండిస్తుంది. ఆ ఖండించినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ అయ్యా నన్ను ఎందుకు ఖండించావని అడిగినప్పుడు మనం పొరపాటు పడతాం, తప్పిదంలో వెళ్ళిపోతుంటాము అని మనం చూసుకోవాలండి. రెండోది, ఫస్ట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, సెకండ్ ఈజ్ బైబిల్ ఈజ్ అప్లికబుల్. దయచేసి గమనించాలి, చిన్నవాడి నుంచి వృద్ధుడైన మరి చనిపోయే వ్యక్తి కూడా బైబిల్ ఇది అప్లికబుల్ అండి. ఇది అందరికి కూడా వర్తిస్తుంది అని మనము చూస్తూ ఉంటాము. మరి చాలా మంది అనుకుంటారు ఏంటంటే మీ బైబిల్ అవుట్డేటెడ్ అని అంటారు. కొంతమంది వాదిస్తూ ఉంటారు కూడా, మీ బైబిల్ అవుట్డేటెడ్, మాకు కొత్త వర్షన్ ఉందని. కానీ దయచేసి గమనించాలి, యేసు ప్రభు కూడా ఒకవేళ అవుట్డేటెడ్ అనుకుంటే అవుట్డేటెడ్ అయినా ఆయన అక్కడ కాచిన రక్తదానాలు 2000 సంవత్సరాల ముందు ఇప్పుడు కూడా వర్తిస్తుందా? ఆయన యొక్క కాచిన రక్తదానాలు, ఆయన చనిపోయిన విధానము ప్రపంచ భూలోకంలో ఎవరైతే జన్మిస్తారో 10 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాలు, వాళ్ళందరి గురించి కూడా దేవుడు మరణించాడు. ఆమేన్. సో ఎప్పుడైతే దేవుడు మరి నిజమైన దేవుడు మరి చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకి రాబోయే వాళ్ళకి కూడా దేవుడే అయితే ఈ యొక్క బైబిల్ కూడా వాళ్ళకి వర్తిస్తుంది అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, బైబిల్ డజంట్ హ్యావ్ ఎనీ న్యూ వర్షన్స్ అండి. మేబీ ట్రాన్స్లేషన్స్ చేంజ్ అవుతాయి కానీ దేవుని యొక్క వాక్యం ఇట్ ఈస్ రిలయబుల్ అండ్ ఇట్ ఈస్ ఆథెంటిక్ అని మనం చూస్తుండాలి. సో అలాంటి బైబిల్ని మనం ఒకవేళ చదువుకోకుండా ఉంటే మనం పాప జీవితంలో మనం జీవిస్తుంటామని మనము చూస్తుంటాము. సో ద బైబిల్ ఇస్ జస్ట్ యాజ్ రెలెవెంట్ యాజ్ ఇట్ వాస్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైస్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఈజ్ రెలెవెంట్. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రియల్లీ రీడింగ్ యువర్ బైబిల్ ఎవ్రీ డే? ఆ బైబిల్ మీరు ఎంతమంది క్రమ పద్ధతిలో చదువుతూ ఉంటారు అని మనం చూస్తుంటాం. ఆనెస్ట్ గా ఉండాలి మన జీవితంలో. మనం ఒక్కొక్కసారి బోధిస్తూ ఉంటాం కానీ బైబిల్ చదవలేకపోతుంటాము. మనం పాటలు పాడే వర్షిప్ టీమ్ గా ఉంటాం కానీ మనం బైబిల్ చదవలేకపోతుంటాము. మనం సంఘంలో మొత్తము 90% పని మన యేసుప్రభు శిలువ మోసినట్టు మనం మోస్తూ ఉంటాం కానీ మనం బైబిల్ చదవలేకపోతూ ఉంటాము. అన్ని చేయడానికి టైం ఉంటుంది కానీ ఆ యొక్క ఒక్క చాప్టర్ కూడా మనము చదవలేకపోతుంటామండి. సో దయచేసి గమనించాలి, బైబిల్ ఈజ్ రిలయబుల్ మై ఫ్రెండ్. సో అలాంటి బైబిల్ని మీరు చదవకపోతే మనము దేవుడిచ్చిన వాక్యాన్ని మీరు చదవలేనట్టే అని మనం చూస్తుంటాము. అండ్ బైబిల్ ఈజ్ సఫిషియంట్, ఇట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ అని అంటున్నాడు. అంటే మీకు ఒకవేళ భోజనం నేను ఇచ్చాను అనుకోండి, మీరు తృప్తిగా భోజనం చేస్తారు. అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే మీరు ప్రతిరోజు మీ యొక్క ఆత్మీయ జీవితానికి కావాల్సిన భోజనాన్ని నేను మీకు బైబిల్ ద్వారా ఇస్తున్నాను. మీరు చదువుతున్నారా? మీరు నిజంగా చదవలేకపోతే మీరు ఉపవాసం ఉంటున్నట్టే. అవునా? అమ్మ బైబిల్ చదవుకోకుండా నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను ప్రభు అనగలరు. ఆ విధంగా అనకండి, బైబిల్ చదివి ఉపవాస ప్రార్థన చేయండి. బైబిల్ ఈజ్ సఫిషియంట్.
కంప్లీట్ అండ్ ఇట్ ఈస్ ఫుల్లీ కేపబుల్ ఫర్ యువర్ లైఫ్. మీరు అనుకోగలరు నా యొక్క జ్ఞానముతో బైబిల్ నాకు సరిపోదు అనుకోగలరు, కానీ దయచేసి గమనించాలి, జ్ఞానులకు జ్ఞాని మన ప్రభు అయిన యేసు. హల్లెలూయా. అది ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి గమనించాలి. ఈ యొక్క ఇజ్రాయెల్ మరి గాజా యొక్క యుద్ధం ఇవన్నీ కూడా ప్రవచనాలు దేవుడు వాక్యంలో రాయబడింది. చివరి దినాల్లో ఏమైతుందో కూడా బైబిల్లో రాయబడింది అని మనం చూస్తుంటాము. ద ఎండ్ ఆఫ్ టైమ్స్ దిస్ సైన్స్ విల్ హ్యాపెన్ అని బైబిల్లో రాయబడి ఉందండి. సో మనందరికీ కూడా తెలుసుకోవాలి. సో మరి కీర్తనలలో దేవుడు ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నాడండి. సామ్యతల్లో 19వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు మనం చూసినట్లయితే ద లా ఆఫ్ ద లార్డ్ ఇస్ పర్ఫెక్ట్ అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ గా అని అంటున్నాడు. అదే విధంగా అది మన యొక్క ఆత్మని ఇట్ రిస్టోర్స్ అవర్ సోల్. తప్పిపోయినా ఆ యొక్క ఆత్మని దేవుడు రిస్టోర్ చేస్తుంటాడు. ఎందుకంటే ద టెస్టిమనీ ఆఫ్ ద లార్డ్ ఇస్ ష్యూర్, ఇట్ మేకింగ్ వైస్ ద సింపుల్. అంటే ఎవరైతే జ్ఞానవంతులు అనుకుంటారో వాళ్ళని సాధారణమైన మనుషులుగా మార్చేది బైబిలే. మనలో ఎవరైనా జ్ఞానులుగా అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళని బైబిల్ చదివితే నీ జ్ఞానం నా దగ్గర నథింగ్ అని అంటాడు దేవుడు. ఆమేన్. సో అలాంటి పుస్తకం మనం చదువుతున్నప్పుడు ఆ కరెక్షన్స్ ఉన్నాయో మన దగ్గర ఒకవేళ ఎక్స్ట్రా కొమ్ములు ఉంటే అవన్నీ కూడా దేవుడు కట్ చేసి నువ్వు న్యాయంగా మరి దేవుని యొక్క భక్తితో మనం జీవించే ఆ యొక్క కృప దేవుడు మనకి ఇస్తాడనమాట. సో దయచేసి గమనించాలి, బైబిల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ టీచింగ్ అని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా బైబిల్ మన జీవితాల్లో ఏం చేస్తుంది అంటే మన జీవితాలను హోసేయ 4వ అధ్యాయం 6వ వచనం చదవండి అమ్మా. Chapter 4 verse 6. చాలు బ్రదర్. సో దయచేసి గమనించాలి, ఒకవేళ మన జీవితాల్లో మనం ఒకవేళ నశించిపోతున్నాము అని అనుకోండి. ఎందుకు అంటే ఏ జ్ఞానము? మ్యాథ్స్ రాకుండానా, కెమిస్ట్రీ రాకుండానా, ఫిజిక్స్ రాకుండానా, లేకపోతే మీకు ఫిలాసఫీ రాకుండానా? కాదండి, నా యొక్క జ్ఞానము లేకుండా నా యొక్క ప్రజలు నశించిపోతున్నారు అనే వాక్యం సెలవు చేస్తుంది. ఒకవేళ మనమందరం కూడా నశించిపోతున్నాం అంటే మనకి జ్ఞానము, కరెక్ట్ జ్ఞానము లేకుండా, ఆ కరెక్ట్ జ్ఞానం ఏంటి? మనము బైబుల్ నాలెడ్జ్ లేదు కాబట్టి నా ప్రజలు నశించిపోతున్నారని మనం చూస్తుంటాము. ఒకవేళ మనము దేవుని యొక్క జ్ఞానముతో మనం జీవిస్తున్నట్లయితే మనం ఏం చేస్తుంటాము? దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉంటాము. అవునా? అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఉంటాయి. ఒకవేళ మనం దేవుని యొక్క వాక్యం చదవలేదు అనుకోండి, మనం ఎవరిని పూజిస్తూ ఉంటాము? దేవుడి తప్ప అన్నిటికీ సమయం ఇస్తున్న వాళ్ళము. దేవుడు తప్ప అన్నిటికీ సమయం ఇస్తున్నాం. అవునా? పొద్దున్నే లేవగానే బ్రష్ ఎంతమంది చేసుకుంటారు? టీలు ఎవరు తాగుతారు? మరి బ్రేక్ఫాస్ట్ చేసి ఛాయ్ తాగకపోతే అది అవ్వదు కంప్లీట్. అవునా? దాని తర్వాత మధ్యాహ్నం లంచ్, అది కంపల్సరీ. అదేవిధంగా దేవుని వాక్యం మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాము? మా పాస్టర్ గారు ఈ విధంగా అన్నారు, ఏజీ సెక్రటరీ గారు, నేను బైబిల్ చదవకుండా బ్రష్ చేయను బ్రదర్ అని అన్నాడు. నేను బైబిల్ చదవకుండా బ్రష్ చేయను అంటే అది ఒక రూల్ పెట్టుకున్నాడు. అంటే బ్రష్ చేసుకున్నాకనే తినాలి కాబట్టి బైబిల్ చదివినాకనే బ్రష్ చేసుకుంటే అదొక క్రమ పద్ధతిలో నేను ఏదో నాకు ఇష్టం ఉన్నా లేకున్నా నేను చదివి బ్రష్ చేసుకుంటాను, అది రూల్ పెట్టుకున్నాడు. మనం కూడా అలాంటి తీర్మానం తీసుకొని దేవుడితో ఆ యొక్క ముఖాముఖిగా దేవుని యొక్క మాటలు వినడానికి మనం సమయం ఇస్తున్నామా లేదా అని గ్రహించాలి. దయచేసి గమనించాలి. సో బైబుల్ ఈజ్ రెలివెంట్ అని మనం చూస్తుంటే అందరికీ కూడా వర్తిస్తుంది అని మనము చూస్తూ ఉంటామండి. మీరు దయచేసి గమనించాలి, మనకు ఒక ట్రెజర్, మనం అందరం కూడా ట్రెజర్ హంట్, ఒక మొబైల్లో గేమ్స్ ఆడుతూ ఉంటాం. ట్రెజర్ హంట్ అనేది ఒక మ్యాప్ ఉంటుంది. మీరు చూసినట్టయితే పాత సినిమాలలో ఇట్లా కొండలు ఉండి ఒక మ్యాప్ ఉంటుంది అక్కడ. అవునా? అక్కడికి వెళ్ళాలి. అవునా? ఒకలాంటి రెక్టాంగిల్ షేప్తో ఒక మ్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఒక డాట్ దగ్గర పెట్టి వాళ్ళు సర్కిల్ చేస్తారు. పాత కాలంలో మ్యాప్స్ అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఈ క్లూ తీసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇవన్నీ కూడా కనుక్కొని అక్కడికి వెళ్తారు అనమాట. అక్కడికి వెళ్ళాక కూడా చాలా అది ఉంటుంది కన్ఫ్యూజన్. ఏ కాలు ఎక్కడ పెట్టాలి, ఏది తొక్కాలి, ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా. ఇవన్నీ కూడా ఆ మ్యాప్స్ ఏంటి? అక్యూరేటా ఇన్అక్యూరేటా? ఇన్అక్యూరేట్ అంటే కరెక్ట్గా ఉండదు. కానీ దయచేసి గమనించాలి, 50-100 సంవత్సరాల ముందు రాసిన ఇవన్నీ కూడా ఇన్అక్యూరేట్గా ఉన్నాయి. కానీ బైబుల్ ఎప్పుడైతే మీరు చదువుతారో మనకి కంప్లీట్ అక్యూరసీగా ఉంటుందండి. అంటే మీరు ఎప్పుడైనా బో అండ్ ఆరో ఆడారా? బో అండ్ ఆరో
అది ఎక్కడ మధ్యలో రెడ్ దాని మీద తగులుతుంది. బైబిల్ మీకు కరెక్ట్గా స్పష్టంగా సూటిగా మాట్లాడే పుస్తకం ఏంటంటే ఇదే. మీరు బాధపడతారని నేను ఇట్లా మాట్లాడలేదు బ్రదర్ అని మాట్లాడదు బైబిల్. మీరు తప్పు చేస్తే ఓపెన్గా ఖండిస్తుంది, మీరు మంచి పని చేస్తే ఓపెన్గా దేవుడి మీతో అభినందనలు తెలియజేస్తాడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఒకవేళ ఒకరు తప్పు చేసి సంఘానికి వస్తున్నారు అనుకోండి, మనం నీళ్ళు తీసి కడిగేస్తే వారు వస్తారా? కానీ బైబిల్ చేస్తుంది. మీరు మాట్లాడినప్పుడు దేవుడు స్పష్టంగా మీతో సూటిగా మాట్లాడతారు. ఆ యొక్క జీవ గ్రంథంలో ఉన్న శక్తి. అందుగురించే ఇవన్నీ కూడా మనము పరిశుద్ధంగా జీవించడానికి దేవుడిచ్చిన గ్రంథం అని మనము చూసుకోవాలండి. సో దయచేసి బైబిల్ లాస్ట్లో బైబిల్ ఎనేబుల్స్ us to live godly life. దేవుని యొక్క అంటే పరిశుద్ధ జీవితాలు జీవించడానికి దేవుడు మనకి సహాయపడతాడు అని మనం చూస్తూ ఉంటాము. సో టు ఎక్విప్ ఎవ్రీ గుడ్ వర్క్. సో మంచిగా ప్రతి ఒక్క జీవితాలు మనం జీవించడానికి దయచేసి గమనించాలి. ఎవరి జీవితాలను మనం ద్వేషం పెట్టుకున్నామా? గతంలో మన ద్వేషాలు ఉండవా? ఉంటాయి. ఎంతమంది ద్వేషాలు పెట్టుకున్నారు ఇక్కడ? అందరం పెట్టుకుంటాం. ద్వేషం వాళ్ళతో మాట్లాడలేకపోతుంటామా? మన సొంత బ్రదర్తో సిస్టర్తో ఎవరితోనో మనం మాట్లాడలేకపోతూ ఉంటాము. సో దయచేసి గమనించండి. కొలొస్సీయుల పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొలొస్సియన్స్ చాప్టర్ 3 verse 13. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరికొకరు సహించుచు ఒకరినొకరు క్షమించుడి. ప్రభు క్రీస్తు మిమ్మును క్షమించున్న కావున ప్రభు అయిన యేసు ప్రభు మనల్ని క్షమించే ప్రకారంగా మనం ఎవరిని క్షమించాలి? మనని గాయపరిచిన వాళ్ళని మనం క్షమించాలి. క్షమాపణ లేవదనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడా? దేవుడు మనం క్షమించాడు, మనం ఇతరులను క్షమించము. సో దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము. మనం చేసిన పాపాలు నిజంగా దేవుడి దగ్గర దేవుడికి తెలుసు. అదేవిధంగా దేవుడు మనకి చూపిస్తే నేను ఎంత చెడ్డగా నేను జీవించానా అని మనము అనుకుంటూ ఉంటాం. అవునా? దేవుడు అయినప్పటికీ కూడా మన పాపాలను క్షమించినప్పుడు మనము ఎందుకు ఇతరులను క్షమించము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. సో దయచేసి గమనించాలి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మనని పరిశుద్ధతలో మనం నడిపిస్తుంది. అంటే మనము ఒకరినొకరు క్షమించుకోవాలి. అదేవిధంగా బైబిల్ ఎక్విప్స్ us to with promises అని మనం చూస్తుంటాము. అదేవిధంగా మీరు ఒక బాధల్లో సమస్త జనాంగులారా, మీరు ఒక బాధతో ఉన్నప్పుడు మీరు ఎవరి దగ్గరికి రావాలి? మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆల్ హూ ఆర్ హెవీ లేడెన్ కమ్ టు మీ అండ్ ఐ విల్ గివ్ యూ rest. Please read very close it. మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడు? చింతిస్తున్నాడు. అందుగురించే సమస్త భారాన్ని మీరు ఎవరి మీద మోపాలి? యేసు ప్రభు మీద మోపాలి అని మనం చూస్తుంటున్నాము. అదేవిధంగా నీ యొక్క పొరుగువారిని నువ్వు ప్రేమించు అని మార్క్ చాప్టర్ 12వ అధ్యాయం 31వ వచనంలో రాయబడి ఉందండి. సో ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అని మనము చూస్తూ ఉంటాము. సో ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాటలు, మనము దేవుని యొక్క బైబిల్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందో మనం చూసుకుందామండి. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ క్రిస్టియన్స్ నెగ్లెక్ట్ ద వర్డ్? ఇఫ్ యు ఆర్ నాట్ రీడింగ్ యువర్ బైబిల్ రెగ్యులర్లీ, మీరు పరిశుద్ధ గ్రంథము మీరు చదవలేకపోతున్నట్లయితే ఏమైపోతుందంటే మీరు ఈ యొక్క పుస్తకాన్ని ట్రెడిషనల్ పుస్తకంగా మీరు నియమించుకుంటారు. అదేవిధంగా మీరు దేవుని యొక్క వాక్యం ప్రతిరోజు చదవలేకపోతుంటే మనము ఏమైపోతున్నాం? మన జీవితంలో ఆత్మీయ ఆహారం అనేది మనకు దొరకకుండా మనం ఏమైపోతాం? ఆకలి దప్పికతో మనము స్పిరిచువల్ డిసీజ్గా వస్తుంటాయి. మన జీవితాలు ఏంటంటే స్పిరిచువల్లీ వి విల్ బీ సిక్. సో మనం ఏమైపోతుంది? జబ్బు పడుతుంటాం ఆత్మీయతలో. సో ఇతరులను ప్రేమించలేకపోతుంటాం, సంఘానికి రాలేకపోతూ ఉంటాము, ఒకరినొకరు క్షమించలేకపోతుంటాము. మనము అంతా కూడా మనం నశించిపోతుంటామని మనం చూస్తుంటాము. రీడింగ్ బట్ నాట్ అప్లైంగ్. మీరు బైబిల్ చదువుతున్నారు కానీ మీ జీవితంలో అప్లై చేయకపోతే మీరు ఏ విధంగా ఉంటారంటే, knowing verses or stories but never letting them challenge or change their lives, choices or attitudes. మీరు కేవలం నామకార్థం ఒకే చదువుతున్నారు బైబిల్, కానీ మీరు ఒకరి అప్లై చేసుకోకపోతే మన జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే రీడ్ బట్ నో అప్లై బట్ డోంట్ అప్లై బట్ వర్డ్ ఉంటుంది కదా. వాట్ ఈస్ దట్?
Goes for an interview. అప్లై బట్ నో రిప్లై అని ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీడ్ బట్ దే డోంట్ అప్లై. అంటే చదువుతారు నామక నేను చదివాను పాస్టర్ గారు అంటే చదివాను, కానీ అప్లై ఏంది అంటే జీవితాలు మారవు అనమాట, అట్లానే ఉంటాయి. అదేవిధంగా పిక్కింగ్ అండ్ చూజింగ్, మనమందరం కూడా పిక్ చేసుకుంటాము, బైబిల్ని పిక్ చేసుకుంటాం, అంటే క్యాలెండర్ క్రిస్టియన్స్. సో మనం ఏం చేస్తుంటాం, ప్రతిరోజు వచ్చే ఆ యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ పాస్టర్ మీకు పంపించే దేవుడు మిమ్మల్ని ఇవాళ ఆశీర్వదించును గాక అని పెట్టగానే వావ్ అనుకుంటారు. ఆమేన్. అలాంటి పిక్ అండ్ చూస్ క్రైస్తవులుగా మనం ఉంటాము. దయచేసి గమనించాలి. ట్రీటింగ్ ఇట్ యాజ్ అవుట్డేటెడ్, దయచేసి గమనించాలి. మనము బైబిల్ చదవకపోతే మనము ఇది ఒక అవుట్డేటెడ్ బుక్గా మనం నిర్మించుకొని ఏం చదువుతుంటాము, రీల్స్ చూసుకుంటుంటాం కొత్తవి. అంటే ఆ యొక్క రీల్స్ మనం ఏం చేస్తుంటే ఈ రోజు జరగబోయే ఆ యొక్క మైథాలజీ అంటే సూచనలు లేకపోతే సైన్స్ అండ్ వండర్స్ అవి చదవడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. కానీ అందుగురించి చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ చదవకుండా ఒకటేసారి మనం బైబిల్ చదువుతూ నిద్ర వస్తుంది. అవునా? Do you know that this is the word of God? మీకు తెలుసా ఇది దేవుని యొక్క వాక్యం అని? అండ్ ఇట్ ఈస్ ద స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అని మీకు తెలుసా? ఇది ఒక ఖడ్గము అని మీకు తెలుసా? ఎఫిషియన్స్ 6:13 రాయబడింది. ఆ కవచంలో 6 ఉంటాయండి, 6 ఉంటాయి. 6లో 5 ఏం చేస్తాయంటే మనని సంరక్షించుకోవడానికి, 6వది ఏంటంటే మనము పోరాడే ఖడ్గం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అని మీకు తెలుసా? మన జీవితంలో మనం దేవుని యొక్క వాక్యము చదవకపోతే, అది విని మాట్లాడి మనం ప్రాక్టీస్ చేయకపోతే, మన జీవితంలో మనం ఏం చేస్తామంటే శోధనలు వచ్చినప్పుడు మనం దేంతో పోరాడాలి? ఖడ్గంతో. ఖడ్గం లేకపోతే మనం ఏమైపోతుంది, దెబ్బలు తింటూ ఉంటాం, చనిపోతూ ఉంటాం. అపవాది ఏం చేస్తాడు, మనం చంపివేస్తాడు. ఆమె మీరు ఆత్మీయంగా చనిపోతున్నారు అంటే మనం బైబిల్ అప్లై చేసుకోవడం లేక, ల్యాక్ ఆఫ్ డిసర్న్మెంట్, వి డోంట్ డిసర్న్, ఇది మంచిగా చెడ మనకి ఆలోచన ఉండదు. అందుగురించి మనం ఎవరికి కాల్ చేస్తాం, అయ్యా నాకు కొంచెం ఈ పాట తెలుసా, కొంచెం పూర్వంటే కొంచెం ఇది అట్లా మారిపోతాం. అయ్యా పాస్టర్ గారు రండి పాస్టర్ గారు కొంచెం ఈ దేవుని చిత్తమా కాదా చెప్తారా ఊరికిపోతాం ప్రాఫిట్స్ దగ్గరికి. వి డోంట్ డిసర్న్ ఎందుకంటే మనము బైబిల్ చదవం కాబట్టి. ప్లీజ్ అండర్స్టాండ్, వి ఫాల్ ఇంటూ సిన్ ఈజీగా మనం పాపంలో పడిపోతూ ఉంటాము. వి లూజ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అండ్ జాయ్. ప్రతిసారి మీకు కోపం వస్తుంది, ఇది చేయంటే మంచి, కొంచెం ఎవరైనా చేయమంటే మీకు కోపం వస్తుంటుంది. ఎందుకు అంటే మనకి ఆ సంతోషం దేవుని యొక్క వాక్యం లేదు కాబట్టి. వి మిస్ గాడ్స్ పర్పస్ అండ్ పవర్. దేవుని చిత్తానుసారంగా మనము జీవించలేకపోతుంటాం బైబిల్ చదవకపోతే. సో దయచేసి గమనించాలి, మన జీవితాల్లో మన చేతుల్లో ఉంది ఏంటంటే అమూల్యమైన పుస్తకం అండి. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ రిటన్ అండ్ జీసస్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే మనకి రాసి మన చేతిలో పెట్టాడు. ఎందుకు అంటే మన జీవితాలు పరిశుద్ధంగా జీవించి ఆయన ఒకరోజు ఆయన యందు మనం పరిశుద్ధంగా జీవించి ఆయన ముందర నిల్చోడానికండి. ఆమేన్. సో అలాంటి పుస్తకాన్ని మనం నిర్లక్ష్యం చేస్తుంటే మనము ఎంతో దురదృష్టం. we lose many things. We are అలా చేస్తున్నట్లయితే we are so disappointed Christians. దేవుడు మనతో ఎంతో డిసప్పాయింట్మెంట్ అయితే ఉంటాడు. మీకు తెలుసా కొన్ని కంట్రీస్లో బైబిల్ అనుమతి లేదు. బైబిల్ అనుమతి లేకుండా కూడా వాళ్ళు మరి దేవుడు మన చేతుల్లో పెట్టి మనం చదవని క్రైస్తవులుగా ఉండి వాళ్ళ చేతుల్లో పెట్టకుండా మేబీ దేవుడు వాళ్ళని రక్షిస్తాడేమో మనకంటే. మీకు అర్థమవుతుందా? మన చేతుల్లో పెట్టింది కూడా మనం నిర్లక్ష్యం చేసి వాళ్ళ చేతిలో పెట్టకుండా వాళ్ళు ఏమంటారు, మాకు దేవుని యొక్క గ్రంథం ఎవరు ఇవ్వలేదు ప్రభువా అని వాళ్ళు దేవుడిని అడిగారు అనుకో, మరి దేవుడు మన వైపు చూసి నీకు ఇచ్చారుగా నువ్వేం చేస్తావని అన్నప్పుడు మనం ఏం చెప్తాం ఆన్సర్? ప్లీజ్ అండర్స్టాండ్, వీ హ్యావ్ టు రీడ్ ద బైబిల్. ఆమేన్. I want you to please close your eyes and please look up to Jesus. I want you to look up to Jesus this evening and ask the Lord, hallelujah. ఎవరన్నా మరి దేవుడు మనతో మాట్లాడే సహోదరులారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుని యొక్క మాటలు, దేవుడు మనతో మాట్లాడు, దేవుడు మనం బలపరిచి
ఎవరన్నా నిజంగా మరి దేవుని యొక్క వాక్యం నెగ్లెక్ట్ చేస్తూ ఆ విధంగా జీవిస్తున్నట్లయితే మనం క్షమాపణ పశ్చాత్తాపడి దేవుని యొక్క వాక్యము ప్రతిరోజు నేను చదవాలి, ఆ యొక్క తీర్మానం తీసుకుందాం సహోదరులు. మనమందరికీ కూడా మరి కొంతమంది పుట్టుక క్రైస్తవులు ఉన్నారు, ఎంతోమంది ఈ యొక్క వాక్యము విని ఎన్నోసార్లు కూడా మనము తీర్మానం తీసుకొని కూడా పాటించలేకపోతూ ఉంటాం. టుడే గాడ్ ఇస్ రిమైండింగ్ అస్ అగైన్. దేవుడు మనతో మరి ఒకసారి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నీవు నా వాక్యము చదివి బలపరచబడు, నేను నిన్ను బలవంతునిగా చేస్తూ ఉంటాను, జ్ఞానవంతునిగా చేస్తూ ఉంటాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను, నా మార్గంలో నడిపించాలనుకుంటున్నాడు. ఆ యొక్క మాటలు నా వాక్యంలో రాయబడి ఉంది, నువ్వు చదువుతావా? నువ్వు నా నిజమైన మాటలు జీవ గ్రంథంలో రాసిన జీవాభరితమైన మాటలు నువ్వు చదువుతావా? చదివి ఆశీర్వదింపబడతావా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. దయచేసి మనమందరం కూడా కొన్ని క్షణాలు పరిశీలించుకుందాం. సమయము లేదు అనుకొని మనం చదవలేకపోతుంటాము, నిర్లక్ష్యము చేస్తూ మనం చదవలేకపోతూ ఉంటాము. దేవుని యొక్క మాటలు, బైబిల్ మనం మరి నేర్చుకున్న విధానం బట్టి బైబిల్ ఫాస్టెస్ట్ ప్రింటింగ్ బుక్ ఇన్ ద బైబిల్ అండి. కానీ క్రైస్తవులు దాన్ని అంత ఫాస్ట్గా మనం నెగ్లెక్ట్ చేసి మనము అంత ఈజీగా మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. దాని యొక్క వాల్యూ మనకు తెలిసినప్పటికీ కూడా మనము దాన్ని అంత ఘనత ఇవ్వకుండా మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. సో అలాంటి క్రైస్తవులుగా నీవు ఉన్నావా సహోదరులారా? కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుని పశ్చాత్తాపపడు. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ప్రేరేపించి ప్రభా మీ యొక్క జీవవాక్యాలు ప్రభా మేము ప్రతిరోజు అనుసరించుకుంటూ మేము వాక్యము చదువుకుంటూ ప్రభా మీరు మాతో మాట్లాడాలి, మమ్మల్ని నడిపించే విధంగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని కనపరుస్తున్నాం ప్రభా, మీ నామ స్తుతిస్తున్నాం. Father, this evening, Father, we pray that you will continue to bless us and remind us, Holy Spirit, Lord, to read our Bibles every day. That Lord, we will not sleep without reading our Bibles. Father, this time, oh God, we pray that Lord, we commit our lives into your mighty hands. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ప్రభా మా జీవితాల్లో ప్రభా ఆ యొక్క సమయము నేను ఇచ్చి ప్రభా మీ యొక్క వాక్యము చదివి మేము బలపరచబడాలని మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. విల్ గో టు ద టైమ్ ఆఫ్ కమ్యూనియన్ అండి. సో దయచేసి గమనించాలి, వి వెల్కమ్ టు అవర్ కమ్యూనియన్ సర్వీస్. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఎవరైతే బ్యాప్టిజం తీసుకున్నారో వాళ్ళే దయచేసి మరి ఈ యొక్క బలిలో మీరు పాల్గొనవలసి నేను కోరుతున్నాను. దయచేసి ఎలిమెంట్స్ మీకు ఇస్తున్నప్పుడు మీరు అందరూ కూడా ఆ కప్ ఇంకా బ్రెడ్ని హోల్డ్ చేయండి అందరు సర్వ్ అయ్యేంత వరకు. దాని తర్వాత మనం అనౌన్స్మెంట్స్ని బట్టి మనం అందరం కూడా మరి అందులో పాల్గొనవలసి అవుతాము. సో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో I request Brother Narhari to please come forward and pray for the time of communion. మనమందరం కూడా పరిశీలించుకుందాం మన హృదయాలు. నిజంగా ఒక్కొక్కసారి పాపము చేసి మరి దేవుడికి దూరంగా మనం జీవిస్తున్నాము, వాక్యం తెలిసి కూడా మనం నిర్లక్ష్యం చేస్తున్న క్రైస్తవులుగా ఉన్నట్లయితే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో దేవుడు చెంత వచ్చి దేవుడు కనికరం బట్టి దేవుడు మనల్ని సంఘంలో ఆహ్వానించి మనం ప్రార్థన చేస్తాం. గంభీరమైన సమయం అండి. అందరూ మరి కళ్ళు మూసుకోండి. హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం వన్స్ అగైన్ ప్రభా. వందనాలు తండ్రి, సమయాన్ని ఇచ్చిన ఇంకొక పరిశుద్ధ వారాన్ని ఇచ్చిన వందనాలు తండ్రి. మరి తండ్రి మరి మేము బలంలో బాగా అవకాశం ఇచ్చుకున్నాం తండ్రి. కర్మబడ్డ మరి తండ్రి మేము ఎంతో మరి లోకంలో పడిపోయి మరి చాలాసార్లు మీకు దూరం అయిపోయాం తండ్రి. అయినా సరే మీ కృప వల్ల మేము ఇంకా మేము మీకు దగ్గరగా ఉన్నాం ప్రభావ. మీ కృప వల్లే మేము బతుకున్నాం ప్రభావ. సహాయం చేయండి అన్న ప్రతి ఒక్కరు మరి తండ్రి సిన్సియర్గా మీ పనుల్లో పాల్గొనే విధంగా మరి ఏర్పాటు చేయండి ప్రతి ఒక్కరిని తండ్రి. మరి మా గురించి రక్తం కాచి మరి తండ్రి చనిపోయి మరి
తిరిగి లేచారు ప్రభా. మా పాపాల గురించి మీరు సిలువలో బలియాగం అయ్యారు ప్రభా తండ్రి. అది మీకు తెలుసుకుని మరి తండ్రి మరి ప్రభు ఇంకా బైబిల్ చదివి ఇంకా మీకు దగ్గరగా అందరూ అయ్యి మరి ప్రభా ఈ పనిలో పాల్గొంటున్నప్పుడు మరి ఇంకా మేము ఇంకా నెక్స్ట్ పనులు ఇంకా ప్రతిసారి ఇంకా ప్యూరిటీగా వచ్చే విధంగా నడిపించండి. వన్స్ అగైన్ ప్రభా మరి ప్రతి ఒక్కరిని ఆశీర్వించి మరి తండ్రి మీరే ప్రిపేర్ చేస్తాం వాళ్ళతో ఈ కొద్ది స్థుతి ఆరాధన యేసయ్య అతి పరిశ్రమ కొన్ని వేపులు ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించారు. 1 కొరింథీయులు 11వ అధ్యాయం మనం చదువుకుంటామంటే దానికంటే ముందు I request Brother Shishir to please lead us in a song, Gorrepilla Raktam. A song is projected on the LCD. I request us to worship the Lord. Brother Nandini will distribute the ticket. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తనకు అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతను దానిని విరిచి ఇది నా శరీరము, ఇది మీకోసము నా జ్ఞాపకార్థమై ఇలా చేయుడి అని చెప్పారు. దయచేసి అందరూ కూడా రొట్టె మొక్కను పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ జీసస్. 25వ వచనం ఆ ప్రకారమే భోజనం అయిన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని నా కొత్త నిబంధన, ఈ రక్తము వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగినప్పుడు ఎలా జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని చెప్పాను. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క ద్రాక్ష రసాన్ని తీసుకోవాలని మనం చేస్తున్నాం. మీరు ఈ రొట్టె తిని ఈ ద్రాక్ష రసం తాగినప్పుడల్లా ఆయన వచ్చే వరకు మీరు ప్రభు మరణాన్ని ప్రకటిస్తారు అని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. సో దయచేసి కొన్ని క్షణాలు దేవుని స్తుతించుతాం, దేవుని కనపరుస్తాం. Hallelujah. Thank you, Jesus. Can we just open our mouth and glorify the Lord? We worship you, Father. We praise you. We praise you, Come on.
అందరినీ కూడా పాల్గొనటం చేసినందుకు మీకే వందనాలు. మేము శరీరంలో మేము పాలు భాగస్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మీ యొక్క కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. మీ నామని ఘనపరుస్తూ మీ నామం స్తుతిస్తూ ప్రభా చిన్న ప్రార్థన వేసండి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Hallelujah. At this time we will collect the offerings. We can give to the Lord his tithes. Please remember the QR code has been changed. So there is a new QR code. So you can give it to the Lord his tithes and offerings. You can scan. We have a new QR code. That old QR code has some problem. So I had to change it. Amen. So you can try. We have tried. So praise the Lord. So if you have been trying with the old one, it will not work. అదే విధంగా మరి పాటలు పాడుకుంటూ హల్లెలూయా. సమస్తము కలుగ చేసెను నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. కలుగ చేసెను నిరాకారమైన నా జీవితములో రూపము నిచ్చెను. యేసయ్యా సర్వము, యేసయ్యా సమస్తము, యేసయ్యా సర్వము, యేసయ్యా 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 స్తోత్రము స్తుతి స్తోత్రము వేలాది వందనాలు కరుణా నీకే మహిమ ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము యేసయ్యా 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 యేసయ్యా. Father, we thank you, Lord. Hallelujah. Let God speak to you. Read your Bible. Read your Bible. Live holy. You know, as we all heard the word, you know, God has also spoken to me. We need to read more Bible. It's not enough. We are meat eating Christians. We need to read more Bible. We are meat eating Christians. We are not milk drinking Christians. మనము బాగా చదవాలి దేవుని యొక్క వాక్యం. Amen. And today, you know, as you read the word, you know, please let's forgive our lives. మనం ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకొని ముందుకు వెళ్తూ ఉందాం. ఆమె అదేవిధంగా సంఘం గురించి ప్రార్థన చేయండి. ప్లీజ్ ఇన్వైట్ న్యూ మెంబర్స్. ప్లీజ్ కమ్ రెగ్యులర్లీ. I really want to thank people who are coming regularly, and also please invite friends. Amen. So at least next week we'll have a good number. Amen. Amen. We'll do that. Invite. Amen. So we will have, you know, one thing is there in the service that we preach Jesus. And Jesus, when God touches people, there is, you know, salvation. When God saves. Hallelujah. So thank you so much, and may God bless you. We have snacks for you all, so please don't go away. Have good fellowship with one another. May God bless everyone. Amen. Thank you. God bless you.